అసలు ఈ 124A పాస్ట్ ఏంటి? ఇది ఎక్కడ పుట్టింది, ఎందుకు పుట్టింది, ఎవరి ప్రయోజనాల కోసం పుట్టింది, మనకు స్వాతంత్రం తీసుకురావడం కోసం పోరాటం చేసిన ఉద్యమకారులపైన, అంటే మహాత్మా గాంధీ గారు కానీ లేకపోతే ఆనాటి స్వాతంత్ర ఉద్యమకారులపైన ప్రయోగించిన ఈ చట్టం ఇంకా ఎందుకు బతికుంది? స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇది బతికుంది అని అంటే మనం కూడా ఈ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉంటున్నామని ఏమన్నా వీళ్ళు భావిస్తున్నారా? ఎందుకు దీనికి అడ్డం పెట్టుకుని బతికేస్తున్నా ఈ ప్రభుత్వాలు అనే దాని మీద మనతో ఇవాళ కొంచెం ఆసక్తికరమైన, లేకపోతే ప్రజల్లో ఒక రకమైన చైతన్యం తీసుకురావాల్సిన అవసరం పైన, ఈ చట్టాన్ని తీసేయాల్సిన అవసరం పైన చర్చించడానికి మనతో చర్చలో పాల్గొంటున్నారు ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు, శాసన మండలి మాజీ సభ్యులు, అలాగే డాక్టర్ మాడభూషి శ్రీధర్ గారు, ప్రముఖ న్యాయ కోవిదులు, అలాగే ఆర్టీఐ మాజీ కేంద్ర కమిషనర్, అండ్ లక్ష్మీనారాయణ గారు, సిబిఐ మాజీ సంయుక్త సంచాలకులు జేడి లక్ష్మీనారాయణ గారుగా సుపరిచితులు. ముగ్గురు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా నాగేశ్వర్ గారు, గుడ్ ఈవినింగ్. నాగేశ్వర్ గారు, 124A ఇంకా ఎందుకు బతికుంది ఈ భారతదేశంలో, ప్రజాస్వామ్య భారతదేశంలో? కారణము ప్రభుత్వాలు పాలించేవారు ప్రజల భావపట్ల స్వేచ్ఛను హరించదలుచుకున్నారు కనుక, ప్రజలు ప్రశ్నించకూడదు కనుక ఈ వలస కాలపు చట్టాన్ని ఇంకా మన దేశంలో పెట్టుకున్నారు. మీకు విచిత్రం ఏంటంటే బ్రిటన్ దీన్ని రద్దు చేసింది, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, చివరకు నైజీరియా కూడా రద్దు చేసింది. మరోవైపు ఈ చట్టం, ఈ రాజద్రోహం చట్టం ఉన్న దేశాల జాబితా చూస్తే సౌదీ అరేబియా, మలేషియా, టర్కీ, ఇరాన్, సుడాన్, సెనెగల్, ఉజ్బెకిస్తాన్. ఇప్పుడు మనం ఏ జాబితాలో ఉండాలని కోరుకుంటాం భారత పౌరులుగా? నేనైతే అమెరికా, కెనడా, బ్రిటన్, ఆస్ట్రేలియాల జాబితాలో ఉండాలని కోరుకుంటాను. కానీ ప్రభుత్వాలు మాత్రం సౌదీ అరేబియా, సుడాన్, టర్కీల జాబితాలో ఉండాలని కోరుకుంటున్నాయి. ఉజ్బెకిస్తాన్, సెనెగల్, సుడాన్ కూడా. సో ఆ దేశాల జాబితాలో ఉండాలనుకుంటున్నాయి గనక ఈ చట్టాన్ని కొనసాగిస్తున్నారు. ఈ చట్టాన్ని రద్దు చేసేటువంటి, అంటే ఈ రాజద్రోహం సెక్షన్ 124A ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్ లాగానే బ్రిటన్ లో ఉన్నటువంటి ఈ రాజద్రోహ చట్టాన్ని రద్దు చేసేటానికి కోర్టులో ఆమె బ్రిటిష్ పార్లమెంట్ లో సంబంధిత మంత్రి చట్టాన్ని ప్రవేశపెడుతూ మాట అంటారు, ఈ చట్టము భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ప్రజల ప్రాథమిక హక్కుగా లేని రోజుల్లో వచ్చినటువంటి చట్టము. పౌరులకు భావ ప్రకటన స్వేచ్ఛను ఇస్తున్న ఈ రోజుల్లో ఈ చట్టంకి కాలం చెల్లింది. మన రాజ్యాంగంలో, అంటే బ్రిటన్ రాజ్యాంగంలో ఈ చట్టం ఉండడం వల్ల అనేక ఇతర దేశాలు కూడా తమ రాజ్యాంగాలలో ఈ చట్టాన్ని పెట్టుకొని రాజకీయ నిరసనను, ప్రజల నుంచి వచ్చేటువంటి ప్రశ్నల్ని అణిచివేయాలని చూస్తున్నారు అని చెప్పి ఇండైరెక్ట్ గా భారతదేశాన్ని ఉద్దేశించి బ్రిటన్ మంత్రి పార్లమెంట్ లో, ఆ దేశ పార్లమెంట్ లో దీన్ని ప్రవేశపెడుతూ వ్యాఖ్యానించారు. అందువల్ల ఇది బ్రిటన్ లో. అమెరికాలో బ్రాండన్బర్గ్ వర్సెస్ ఓహియో కేసులో అమెరికన్ సుప్రీం కోర్టు తీర్పు చెప్తూ థియరిటికల్లీ కాజ్ ఆఫ్ రెవల్యూషన్, అంటే రాజ్యాన్ని కూలదోయాలి, సాయుధ పోరాటం ద్వారా విప్లవం తేవాలి అనే సిద్ధాంతాన్ని గనక కేవలము సిద్ధాంతంగానే ప్రవచిస్తే, సబ్వర్సివ్ అడ్వకసీ అంటే విచ్ఛిన్నకర వాదం కూడా అది భావ ప్రకటన స్వేచ్ఛను హరించడానికి కొలబద్ద కాదు, అన్లెస్ ఇట్ ఈస్ లింక్డ్ టు ద లా ఇమ్మినెంట్ లాలెస్ యాక్షన్, అంటే అది వెంటనే చట్ట విరుద్ధమైన చర్యలకు దారి తీస్తే తప్ప దాన్ని మనము భావ ప్రకటన స్వేచ్ఛను హరించలేము అని అమెరికన్ సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. భారత సుప్రీం కోర్టు బల్వంత్ సింగ్ కేసులో, కేదార్నాథ్ సింగ్ కేసులో, బిలాల్ అహ్మద్ కేసులో, మీకు కామన్ కాజ్ కేసులో అనేక సందర్భాల్లో పదే పదే చెప్పిన అంశాలు కూడా ఇవే. ఏమని చెప్పింది? ఒక స్పార్క్ అండ్ పౌడర్ కేక్ అన్న సుప్రీం కోర్టు. అంటే ఒక నిప్పురవ్వ ఉండాలి, అది మీద పడడంతోనే అంటుకునేటువంటి ఒక పౌడర్ కేక్ ఉండాలి. ఈ రెండు ఉంటేనే తగలబడే పదార్థం ఉండాలి, తగలబెట్టే నిప్పురవ్వ ఉండాలి. సో తగలబెట్టే నిప్పురవ్వ ఒక్కటే ఉన్నా అది రాజద్రోహం కాదు, తగలబడే పదార్థము ఒక్కటే ఉన్నా అది రాజద్రోహం కాదు. ఈ రెండు ఉండి ఈ రెండిటికి రిలేషన్షిప్ షుడ్ బి ప్రాక్సిమేట్, అంటే వెంటనే ఉంటేనే
ఇది రాజద్రోహం అవుతుంది. ఆఖరికి రాజ్యాంగ నిర్ణాయక సభలో ఈ రాజద్రోహం సెక్షన్ 124 ఆఫ్ ఐపీసీకి మూలం ఏంటి అంటే సెక్షన్ 113 ఆఫ్ థామస్ బాబింగ్టన్ మెకాలే ప్రవేశపెట్టినటువంటి డ్రాఫ్ట్ పీనల్ కోడ్. మన మెకాలే విద్యా విధానం పట్ల దేశంలో ఇంత వ్యతిరేకత ఉంది, కానీ మెకాలే పీనల్ కోడ్ ను మాత్రం పరమ పవిత్ర గ్రంథంగా మనం కంటిన్యూ చేస్తున్నాం. సో ఆ మెకాలే తయారు చేసిన దాంట్లో ఈ సెడిషన్ అనేది ఉన్నప్పుడు ఇది రాజ్యాంగ నిర్ణాయక సభ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో చర్చకు వచ్చినప్పుడు కేఎం మున్షి, వన్ ఆఫ్ ద బ్రిలియంట్ లాయర్స్, అలాగే సేతు గోవింద దాస్, అలాగే మీకు కృష్ణమాచారి, వీళ్ళు ముగ్గురు ఒక తీర్మానం ప్రవేశపెట్టారు. ఇది ప్రజాస్వామిక మౌలిక సూత్రాలకు విరుద్ధము, భావ ప్రకటన స్వేచ్ఛకు విరుద్ధము, హింసను ప్రేరేపించేది ఉంటే తప్ప మీరు సెడిషన్ అనేది గ్రౌండ్ గా ఉండకూడదు అని ఆర్టికల్ 19(2) నిర్వచించినప్పుడు ఆర్టికల్ 19(1)(a) ప్రతి పౌరునికి భావ ప్రకటన స్వేచ్ఛనిస్తుంది. ఆర్టికల్ 19(2) సహేతుక ఆంక్షల్ని విధించే హక్కు ఉంటుంది. ఈ సహేతుక ఆంక్షల్లో పబ్లిక్ ఆర్డర్, ఇలా మొరాలిటీ ఇలాంటివి పెట్టినప్పుడు వాటితో పాటు సెడిషన్ అండ్ పబ్లిక్ ఆర్డర్ ఉండే మొదట్లో ఆర్టికల్ 19(2)ను డ్రాఫ్ట్ చేసినప్పుడు. అయితే డ్రాఫ్ట్ లో ఉన్న ఈ ఆర్టికల్ 13 అనుకుంటా నాకు తెలిసినంత వరకు డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ లో దీన్ని ఆర్టికల్ 19(2)గా తర్వాత మారింది. సెడిషన్ అండ్ పబ్లిక్ ఆర్డర్ ఉంటే రాజ్యాంగ నిర్ణాయక సభలో ఆ సెడిషన్ అన్న పదాన్ని తొలగించారు. దీన్ని రాజ్యాంగ నిర్ణాయక సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. విచిత్రం ఏంటంటే, సో దీన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది కనుకనే ఇప్పుడు మనకు ఆర్టికల్ 19(2)లో సెడిషన్ అండ్ పబ్లిక్ ఆర్డర్ లేదు, ఓన్లీ పబ్లిక్ ఆర్డర్ అని మాత్రమే ఉంటుంది. సో అందువల్ల భారతదేశం ఎందుకు దీన్ని తీసివేయాలి అన్నప్పుడు యునైటెడ్ స్టేట్స్ వర్సెస్ రోసి అనే కేసులో అమెరికన్ సుప్రీం కోర్టు చెప్తుంది. సో దీన్ని ఎలా, ఇట్ కాన్ బి ఎ నెట్ యాజ్ లార్జ్ as possible to include all the offenders and make the courts and judiciary to decide who is wrong and who is right. అంటే మీరు చట్టాన్ని చాలా విశాలంగా రాసి ఆ విశాలమైన చట్టం ప్రకారం ఎవరి పడతావాన్ని తీసుకొచ్చి చట్టం ముందు దోషులుగా నిందితులుగా మీరు మా ముందు పెట్టి న్యాయస్థానాలకి ఎవరు నిందితులు ఎవరు కాదు అని తేల్చుకునే పని పెట్టడం కరెక్ట్ కాదు అని అమెరికన్ సుప్రీం కోర్టు అంటుంది. సో ఇప్పుడు చాలా మంది అంటారు చట్టంలో ఉంది కనుక మేము వాడుతున్నాం, తర్వాత కోర్టులు డిసైడ్ చేస్తాయి కదా అని. అమెరికన్ సుప్రీం కోర్టు చెప్పింది ఈ లాజిక్ కరెక్ట్ కాదు అని. ఈ లాజిక్ కరెక్ట్ కాదు, చట్టం నీ ఇష్టం వచ్చినట్టుగా వేగ్గా రాయకూడదు, విశాలంగా రాయకూడదని. శ్రేయా సింగల్ కేసులో సుప్రీం కోర్టే చెప్పింది వేగ్నెస్ ఈజ్ ఎనదర్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రీజన్స్, నాట్ జస్ట్ ద పొటెన్షియల్ మిస్యూజ్, దుర్వినియోగానికి ఉన్న అవకాశమే కాదు, అస్పష్టంగా ఉన్న చట్టం రాజ్యాంగ విరుద్ధమైన వినియోగానికి అవకాశం ఉంటుంది కనుక సెక్షన్ 66A ఆఫ్ ఐటీ యాక్ట్ కొట్టివేస్తూ శ్రేయా సింగాల్ కేసులో సుప్రీంకోర్టు చెప్పింది వేగ్నెస్ ఇస్ అ గ్రౌండ్ ఫర్ ఇన్వాలిడేటింగ్ లా అని. అంటే ఒక చట్టం వేగ్గా ఉంటే దాన్ని మేము కొట్టిపారేస్తామని చెప్పారు. If a law is prone to misuse, it is arbitrary అని సుప్రీం కోర్టు చెప్పింది. అంటే ఆర్బిటరీ లా ఇస్ అన్కాన్స్టిట్యూషనల్ సుప్రీం కోర్టు తీర్పులు ఉన్నాయి. అందువల్ల రాజద్రోహము వల్ల ఈ సెక్షన్ 124A లేకపోతే దేశ భద్రతకు ప్రమాదం వస్తుంది అని కొంతమంది వ్యాఖ్యానిస్తుంటారు. మరి అమెరికా దేశ భద్రతకు ఏమైనా ప్రమాదం వచ్చిందా? దేశ భద్రతకు ప్రమాదం వచ్చిందా? ఆస్ట్రేలియా, కెనడాల దేశ భద్రతకి ఏమైనా ప్రమాదం వచ్చిందా? అంటే అక్కడ వాళ్ళ దేశ భద్రత మీద వాళ్ళకి ధైర్యం ఉంది, కానీ ఇక్కడ నేతల అభద్రత కదా ఇక్కడ ఇంపార్టెంట్. అదే మీకు అమెరికాలో ప్రభుత్వాల అభద్రత ఈ చట్టం కాపాడాల. అమెరికాలోనే 1802లోనే దాదాపు ఇన్ఎఫెక్టివ్ చేశారు సెడిషన్. 1802లో, బ్రిటన్ లో 2009లో దీన్ని రద్దు చేశారు. వాస్తవంగా భారతదేశ ఐపీసీ 145 ఏళ్ల క్రితపు చట్టాన్ని పెట్టినప్పుడు ఇది లేదు. తర్వాత ఒక జడ్జి, ఒక బ్రిటిష్ జడ్జి, ఒక వైట్ జడ్జి, ఒక వలస కాలపు జడ్జి దీనికి ఇచ్చినటువంటి విస్తృత నిర్వచనం ఆధారంగా ఒక సవరణ చేసి దీన్ని ఐపీసీలో చేర్చారు. ఐపీసీ బ్రిటన్ కాలంలో తయారైనప్పుడు కూడా ఇది లేదు, సెడిషన్ లా లేదు మీకు మొదట్లో. తర్వాత ఒక జడ్జి చాలా బాలగంగాధర్ తిలక్ అనుకుంటాను విచారించేటప్పుడు ఒక విస్తృతమైన అర్థంలో చెప్పాడు. ఆ విస్తృతమైన అర్థాన్నే ఇప్పుడు మన వాళ్ళు వాడుతున్నారు. మీకు సుప్రీంకోర్టు కేదార్నాథ్ సింగ్ కేసులో చెప్తుంది
గవర్నమెంట్ ఎస్టాబ్లిష్డ్ బై ద రూల్ ఆఫ్ లా ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద పీపుల్ హూ ఆర్ ఇన్ ద గవర్నమెంట్ అని చెప్తుంది. అంటే మన పాలకులకు ఇంకా బ్రిటిష్ వాసనలు పోలేదో, లేకపోతే వాళ్ళు కొన్ని విషయాల్లో వాళ్ళు మార్గదర్శకులుగా తీసుకుంటేనే మనం సేఫ్గా ఉంటాం అనుకుంటున్నారేమో బహుశా. అలా అనుకుంటే వెంకటేశ్వర గారు ఒక్క మాట, అలా అనుకుంటే మహాత్మా గాంధీ మాటలు గుర్తుండాలి. ఇఫ్ అప్రెషన్ ఇస్ ద రూల్ ఆఫ్ లా, సెడిషన్ ఇస్ మై డ్యూటీ అన్నాడు. అంటే ఒకవేళ చట్టబద్ధ పాలన అణచివేతే చట్టబద్ధ పాలన అయితే రాజద్రోహం నా కర్తవ్యం అవుతుంది అన్నాడు. సో అందువల్ల మనం ఇవాళ ప్రజాస్వామ్య ప్రియులు చెప్పాల్సింది, అణచివేతే పాలన అయితే, అణచివేతే చట్టబద్ధ పాలన అయితే, అణచివేతే చట్టం అయితే రాజద్రోహం కర్తవ్యం. ఇప్పుడు పరిపాలనలో చాలా రాష్ట్రాల్లో లేకపోతే దేశంలో పరిపాలనలో మెజారిటీ మూల సూత్రం ఇదే అవుతుంది కదా, అణచివేతే ఎక్కువగా కనపడుతుంది కదా. రైట్, ఎనీవే ఒక్క నిమిషం సార్. శ్రీధర్ గారు గుడ్ ఈవినింగ్. నమస్కారం అండి. శ్రీధర్ గారు, మనకి రాజ్యాంగమే అంతా అయినప్పుడు మనకు మెదడు కానీ లేకపోతే మనం నడిపించేది, దేశాన్ని నడిపించేది, డెమోక్రసీని నడిపించేది రాజ్యాంగం అయినప్పుడు ఒకటి, తర్వాత 1901 కానీ 1902లో కానీ ఇప్పుడు నాగేశ్వర గారు చెప్పినట్టుగా పబ్లిక్ ఆర్డర్ మాత్రమే ఉంచి సెడేషన్ అనే దాన్ని తీసేశారని చెప్పినప్పుడు, రాజ్యాంగ పరిషత్తు కూడా దీన్ని తప్పుపట్టినప్పుడు ఆ రోజునే ఇంకా ఇండియన్ పీనల్ కోడ్లో ఈ 124A అనేది ఎలా మనుగడ సాగిస్తోంది? 7.5 దశాబ్దాల తర్వాత కూడా ఈ దేశ పౌరులు ఎందుకు దీనికి బలవుతున్నారు? ఇది ఒక దౌర్భాగ్య పరిస్థితి అండి. మొదట్లో కాంగ్రెస్ పార్టీ అంటే ఉద్యమ పార్టీగా ఉన్నప్పుడు వారి సెడిషన్ రాజద్రోహం అనేది ఉండకూడదు, స్వతంత్ర దేశం వచ్చిన తర్వాత రాజద్రోహం ఉండడానికి వీల్లేదు అని చాలా సందర్భాల్లో వాళ్ళు అన్నారు. కానీ మీకు 1950లో రాజ్యాంగాన్ని అమలు చేయడం మొదలుపెట్టిన మరుక్షణం మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి. పబ్లిక్ ఆర్డర్ కూడా లేదండి మొదట్లో. ఈ పత్రికా స్వాతంత్రం మీద, వాక్ స్వాతంత్రం మీద ఆంక్షలు విధించే గ్రౌండ్స్ లో సెడిషన్ లేదు, పబ్లిక్ ఆర్డర్ కూడా లేదండి. ఈ పబ్లిక్ ఆర్డర్ ని తీసుకొచ్చి పెట్టింది మొదటి సవరణ ద్వారా 1950లోనే. అంటే ఏమిటి, రాజ్యాంగం ఏర్పడి అమలు అయ్యి సంవత్సరం కూడా కాకముందే మొదటి రాజ్యాంగ సవరణ చేశారు. చేసి అందులో పబ్లిక్ ఆర్డర్ చేర్చారు. నేషనల్ సెక్యూరిటీ ఇవన్నీ అంతకుముందు ఉన్నాయి. పబ్లిక్ ఆర్డర్ కూడా చేర్చడం వల్ల పత్రికా స్వాతంత్రానికి ఆనాడే తీవ్రమైన ప్రమాదం ఏర్పడింది. అదొక పరిస్థితి. ఇక రెండోది ఏంటంటే, సెడిషన్ అనేది రాజ్యాంగబద్ధమా కాదా అనే విషయంలో సుప్రీంకోర్టుకు 3 సార్లు 4 సార్లు పోయిన ప్రతిసారి సుప్రీంకోర్టు దాని నిర్వచనాన్ని కుదించిందే తప్ప, దాని స్కోప్ను కుదించిందే తప్ప, దాని యొక్క పరిధిని విస్తృతిని తగ్గించిందే తప్ప ఇది రాజ్యాంగ వ్యతిరేకమైన తీర్పు ఇవ్వలేదండి. ఇది మనకు జరిగిన ఒక పెద్ద అన్యాయం. సుప్రీంకోర్టుకు 3-4 సార్లు పోయినప్పుడు సుప్రీంకోర్టు ఏమన్నదంటే, ఇప్పుడు ఇంతకుముందు మన నాగేశ్వర గారు చెప్పినట్టు, దాని మీరు ఒక స్పార్క్ ఉండి ఆ నిప్పురవ్వ పడితే తగలబడే పరిస్థితి ఉన్నప్పుడు మాత్రమే సెడిషన్ వస్తుంది అన్నాడు. మీకు ఒక్కటే ఒక ఉదాహరణ దీనికి చెప్తా నేను, బాబ్రీ మసీద్ ఉదాహరణ. అంటే మతాలు కులాలు పక్కన పెట్టండి, అక్కడ మీరు కూలగొట్టు అని అంటున్నప్పుడు కూలగొట్టేందుకు సిద్ధంగా ఉన్నారు అక్కడ. అప్పుడు ఒక హింసాత్మకమైన ప్రేరేపణ ఉంది, హింస జరిగింది. ఆ తర్వాత మీకు ఎన్నో ప్రాణాలు పోయినాయి, ఎన్నో సందర్భాలు జరిగినాయి. అసలు దీన్ని మించిన ఉదాహరణ, హింసను ప్రేరేపించే మాటకు ఒక ఉదాహరణ నాకైతే నేను ఎంత వెతికినా నాకు కనపడలేదు. ఇటువంటి అప్పుడు సెడిషన్ పెట్టాలి. అప్పుడు పెట్టారో లేదో పెట్టాలని కూడా నేను వాళ్ళందరూ నిర్దోషులుగా ఇచ్చేసారు కదా. అది దాంట్లో పోకండి, ఆ చర్చకు పోతే మనం ఇది మాట్లాడుకోలేము. నేను అది అందులో సెడిషన్ పెట్టాలని అనను, వాళ్ళు నిర్దోషులా దోషులా అనేది కూడా మాట్లాడను. ఒక సంఘటనకు ఉదాహరణగా మాత్రమే దాన్ని చెప్తున్నాను. అంటే ఎక్కడైతే చాలా ఇప్పుడు పెట్రోల్ పోసి రెడీగా ఉందండి, ఇక నిప్పురవ్వకి ఇస్తేనే అంటుకుంటుంది. అటువంటి పరిస్థితిలో పోలీసులు కానీ ప్రభుత్వం కానీ వెంటనే వాళ్ళని అదుపులోకి తీసుకోవచ్చు. అదేనమాట అక్కడ. అంతవరకు మించి ఇంకా లేదు. ఇంకా మీకు దీంట్లో విచిత్రం ఏంటంటే, సుప్రీంకోర్టు ఏం చెప్తే అది శాసనం అండి అని మనం రాజ్యాంగంలో రాసుకున్నాం. సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఇంతకుముందు మన నాగేశ్వర్ చెప్పినట్టుగా 3 కేసులలో, కేదార్నాథ్ కేసు కానీ, బల్వంత్ సింగ్ కేసు కానీ, కామన్ కాస్ కేసు ఏం చెప్పిందంటే, ఇటువంటి హింసాత్మకమైన అవకాశాలు వెనువెంటనే ఉంటే తప్ప, అంటే అమెరికన్ కేసెస్లో, ఇంగ్లీష్ కేసెస్లో ఒక డాక్టరీన్ ఉంటుందండి, ఇది పత్రికా స్వేచ్ఛ మీద పరిమితులు విధించడానికి. ఆ డాక్టరీన్ ఏమిటంటే క్లియర్ అండ్ ప్రెజెంట్ డేంజర్ అంటారు. ఇప్పుడు నాగేశ్వర్ చెప్పిన ఇవన్నీ సూత్రాలు ఈ సిద్ధాంతం కిందకి వస్తాయి. అంటే క్లియర్ అండ్ ప్రెజెంట్ డేంజర్ అంటే చాలా స్పష్టమైన ప్రమాదం ఉంది, ఇప్పుడే ఆ ప్రమాదం ఉంది. క్లియర్ అండ్ ప్రెజెంట్ డేంజర్ ఉంటే తప్ప మీరు సెడిషన్ అనేది
అనే ఒక ఒక భయంకరమైన అస్త్రాన్ని వాడడానికి వీల్లేదు అని చాలా 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 స్పష్టంగా ఎన్నో అమెరికన్ తీర్పులు, ఎన్నో బ్రిటిష్ తీర్పులు, ఎన్నో ఇండియన్ తీర్పులు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు వచ్చిన పరిస్థితి ఏంటంటే, మన దగ్గర ఉన్న సమస్య ఏమిటంటే, ఇవాళ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పింది మొన్న 2019 ఎలక్షన్స్ లో మేము ఎన్నిక కాగానే మేము ఈ సెడిషన్ తీసేస్తామని చెప్పింది. అవును, కట్టుబడి ఉండాలి వాళ్ళు దానికి. అట్లాగే మనమంతా కూడా అన్ని పార్టీలను అడగాలి, మీరు సెడిషన్ తీసేయడానికి మీరు ఒక రెజల్యూషన్ చేయాలి. సెడిషన్ అనేది ఈ మొత్తం ఈ చట్టంలోనే ఉండొద్దండి. పత్రికా స్వాతంత్రం మీద మాత్రమే కాదు నేను అనేది, చట్టంలోనే ఉండకూడని ఒకనొక నియమం, ఇండియన్ పీనల్ కోడ్ లో ఉండకూడని ఒకనొక నియమం అని మనం అడగాలండి. ఇది ఒకటి. ఇప్పుడు సమస్య ఏమిటంటే, సెడిషన్ రాజ్యాంగబద్ధం అయినందు మాత్రాన మనకు ప్రమాదంలో లేము. మనం సెడిషన్ ని దుర్వినియోగం చేయడం వల్ల ప్రమాదంలో ఉన్నాం. ఈ సెడిషన్ ఇవాళ మన దేశంలో కానీ, మన రాష్ట్రంలో కానీ, పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో కానీ అమలవుతున్న తీరు చూస్తే, అంటే వాళ్ళు ప్రయోగిస్తున్న తీరు చూస్తే, బ్రిటిష్ వాళ్ళు కూడా ఇంత దారుణంగా వాళ్ళు వాడుకోలేదు. బ్రిటిష్ వాళ్ళు అసలు వాడుకోలేదు దీన్ని ఇంత దారుణంగా. ఇప్పుడు గాంధీ ఆయన ఉద్యమం పిలిపిస్తే ఉద్యమం నడిచింది. అయితే లిటరల్ గా కనుక మీరు ఇప్పటి ఈ డెఫినేషన్ ని మీరు ఇప్పుడు సుప్రీంకోర్టు కేదార్నాథ్ లో ఇచ్చిన డెఫినేషన్ ని మీరు మన గాంధీ కాలంలో కనుక వాడితే కూడా సెడిషన్ అవుతుంది. అంటే అప్పుడు ఇది దేశద్రోహం అని కూడా ఒక చిన్న మనవి చేస్తున్నాం మీ అందరికి, పత్రికల మిత్రులందరికీ. దేశద్రోహం కాదు, ఇది రాజద్రోహం. రాజద్రోహం అంటే రాజులకి, ప్రభుత్వానికి ద్రోహం అని వాళ్ళ అభిప్రాయం. దేశద్రోహం అనడానికి వాడేవాడండి. నేను దేశానికి ద్రోహం చేశానో లేదు చెప్పడానికి వాడేవాడు అసలు ఎవడైనా ఆమె కేసు పెట్టేవాడికి కూడా ఆ అధికారం లేదు. అయితే ఇది దేశద్రోహం అనే దానికి అర్థమే లేదు దీనికి, ఇది రాజద్రోహం అనే అనుకోవాలి. అయితే మన ఆధునిక ప్రజాస్వామ్య కాలంలో రాజులు లేరు కదా కనుక ప్రభుత్వ ద్రోహం అనాలి. అయితే ప్రభుత్వాన్ని విమర్శించినంత మాత్రాన, ప్రభుత్వాన్ని ఎంత తీవ్రంగా విమర్శించినా సరే అది క్లియర్ అండ్ ప్రజెంట్ డేంజర్ కి దారి తీయదు కనుక దాని మీద సెడిషన్ కేసు పెట్టుకోవడానికి వీల్లేదు అని సుప్రీంకోర్టు ఎన్నో కేసులలో చాలా స్పష్టంగా, ఒక దాంట్లో ఖలిస్తాన్ జిందాబాద్ అంటాడు అతను. ఈ ఇందిరాగాంధీ హత్య తర్వాత ఈ బల్వంత్ సింగ్ కేసు, అదే మన నాగేశ్వర్ ఉటంకించిన కేసు, ఖలిస్తాన్ జిందాబాద్ అని వాడు అంటాడు. ఎవరు అంటారంటే ఒక మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో ఉన్న ఒక డిప్యూటీ డైరెక్టరు, ఒక క్లర్క్ అండి. అంటే ప్రభుత్వంలో ఉన్న ఇద్దరు ఆఫీసర్స్, చదువుకోని వాళ్ళు కాదు, వాళ్ళు ఖలిస్తాన్ జిందాబాద్ అంటారు. అప్పుడు అంటే సుప్రీంకోర్టు దాని మీద ఒక వివరణ ఏమిస్తుందంటే, వాళ్ళకు ఎమోషన్ లో అన్నారు ఆ మాట. వాళ్ళు ఆ బ్లూ స్టార్ ఆపరేషన్ తర్వాత, అవన్నీ జరిగిన తర్వాత, ఇందిరాగాంధీ మన హత్య జరిగిన తర్వాత ఒక పిచ్చి ఎమోషన్, అంటే దాన్ని సమర్థించట్లేదు నేను, ఒక పిచ్చిలో మాట్లాడిన మాటలకి పర్యవసానం ఏమున్నది? ఏం లేదు. పర్యవసానం లేని ఒక పిచ్చి మాటను పట్టుకొచ్చి మీరు వాడికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తా అంటే ఏమైనా అర్థం ఉందా అని సుప్రీంకోర్టు అన్నది. ఇంతకన్నా బెస్ట్ ఉదాహరణ మీకు సెడిషన్ దుర్వినియోగానికి దొరుకుతుందా సార్ చెప్పండి? దొరకదు. అయితే నా ప్రశ్న ఏంటంటే, మన భారత రాజ్యాంగంలో చట్టాలు చేయడానికి 3 వనరులు ఉన్నాయి భారత రాజ్యాంగ చట్టం ప్రకారం. ఒకటి ఏమిటంటే కస్టమ్, అంటే ఇదివరకు సాంప్రదాయం ప్రకారం ఏదైతే వస్తుందో అది. ఇంకొకటి పార్లమెంట్ చేసే చట్టం, రెండోది. మూడోది జ్యుడిషియరీ చేసే చట్టం. జ్యుడిషియరీ ప్రెసిడెంట్స్ ద్వారా, అంటే పూర్వపు తీర్పుల ద్వారా, ఇదివరకు వచ్చిన తీర్పుల ద్వారా చట్టం చేస్తుంది. ఆ చట్టం ఇది అన్నమాట. ఏది? ఈ బల్వంత్ సింగ్ కేసు, కేదార్నాథ్ కేసు, కామన్ కాజ్ కేసులో సుప్రీంకోర్టు ఇటువంటి సందర్భంలోనే సెడిషన్ అవుతుంది అంటే మీరు 124A దీన్ని కలిపి చదవాలండి. కలిపి చదివితే మీకు ఇది కేసు పెట్టడానికి వీలుండదు అని తెలుస్తుంది. అయితే మనకు వచ్చిన పెద్ద లోపం ఏంటంటే, మన దేశంలో మనం ఇంకా ఇండియన్ పీనల్ కోడ్ 124A చదువుతాం కానీ దానికి అతికి ఉన్న ఈ తీర్పులను చదవం. పోలీసులు అయితే అసలు చెప్పరు ఎవరు. వాళ్ళకి ట్రైనింగ్ ఉండడం, మీరు లక్ష్మీనారాయణ గారిని అడిగితే చెప్తారు వాళ్ళకి ట్రైనింగ్ ఉందా లేదా, వాళ్ళకి చెప్తారా అసలు సెడిషన్ కేసు కాదా, అవన్నీ. సరే వాళ్ళకి లేదు, పోనీయండి. హోంమంత్రికి ఉండాలా? హోంమంత్రికి కూడా ఉండదు. ముఖ్యమంత్రికి ఉండాలా? ముఖ్యమంత్రికి ఉండదు. ప్రధానమంత్రికి ఉండాలా? ఆయనకు కూడా ఉండదు. వాళ్ళు చదవరు, పెద్దవాళ్ళు, వాళ్ళకి బిజీగా ఉంటారు. ఇవన్నీ చదివి నాలాగా మీలాగా మనం చర్చ చేసే అవకాశం, నాగేశ్వర్ గారిని సంప్రదించే అవకాశం వాళ్ళకి ఉండదు. కనుక అట్లా తెలిసిన వాళ్ళు చెప్పాలి. నేనేమంటా అంటే, రాజ్యాంగం ప్రకారం ఇది చట్టము అని చాలా స్పష్టంగా చెప్పిన తర్వాత అదే చట్టం, ఆ పాత చట్టం, ఆ దుర్వినియోగ అవుతున్న చట్టం, ఆ విస్తరించిన నిర్వచనానికి వాడుకోకుండా పెట్టిన కేసులను తప్పుడు కేసులని అనాలి కదండి. అవును. ఈ తప్పుడు కేసులు పెట్టినందుకు పోలీసుల మీద, అవును, ఆ కేసులు పెట్టించిన ప్రభుత్వం మీద కూడా చర్య ఉండాలి కదండి. అవును. ఎవరైనా అడుగుతున్నారా ఈ మాట? సో మన తక్షణ కర్తవ్యం నేను అనుకుంటున్నాను. ఒకవేళ ABN మీద వచ్చిన కేసు మీరు వెళ్ళగలిగారు సుప్రీంకోర్టుకు, చాలా సంతోషం. మీ వల్ల మళ్ళీ
ఈ సెడిషన్ చర్చకు కేసుని వచ్చిన అవకాశం ఒక లెక్క నీ దేశంలో. లెక్క తెలుస్తానని ధనంజయ చంద్రచూడ్ గారు అనే ఒక సదవకాశం మనకు కలిగిందండి. ఉమ్, మీకు గుజరాత్ లో ఒక ఆయన ముఖ్యమంత్రి మార్పు జరిగే అవకాశం ఉందని రాసిందండి. అవును, వాడి మీద సెడిషన్ కేసు పెట్టారు. జర్నలిస్ట్. అవును. మణిపూర్ లో ఒక బీజేపీ అధ్యక్షుడు కరోనాతో చనిపోయినాయండి. చనిపోతే ఒక ఇద్దరు మిత్రులు ఏం రాశారంటే, మన కామ్రేడ్స్ వాళ్ళు అక్కడ కమ్యూనిస్ట్ నాయకులు, యాక్టివిస్టులు, వాళ్ళు ఏం రాశారంటే, అయ్యా ఈ మన బీజేపీ నాయకుడు ఇలా చనిపోవడం బాగోలేదు, విచారకరం అని నివాళులు అర్పించి కరోనాకు మందు కామన్ సెన్స్ అండ్ సైన్స్ అని రాశాడు. అంతే. కరోనాకు మందు అయ్యా గమనించండి, కామన్ సెన్స్ అండ్ సైన్స్ అని రాస్తే వాడి మీద జాతీయ భద్రతా చట్టం అండి. మీరు రాజద్రోహ చట్టం గురించి మాట్లాడుతున్నారు. రేపున ఏబిఎన్లో ఈ జాతీయ భద్రత ఏమిటండి? వాడి చనిపోతే నువ్వు కామన్ సెన్స్ ని కావాలంటే జాతీయ భద్రత. ఆ మధ్య జమ్మూ కాశ్మీర్ లో ఏదో జరిగితే ఒక 53 మంది పెద్దలు ఒక ఉత్తరం రాశారండి ప్రధానమంత్రికి. అయ్యా మీరు ఇట్లా అందరికీ మీరు నిర్బంధించి హౌస్ అరెస్టులు ఇవన్నీ చేయటం బాగలేదు, మన దేశ స్వాతంత్రానికి దీనికి సంబంధం లేదు, పరిస్థితి వచ్చింది, ఎవరికి ఏ స్వాతంత్రం లేకుండా పోయిందంటే ఆ 53 మంది మీద సెడిషన్ కేసు పెట్టారండి. ఉమ్, ఇది లెటర్ రిప్రజెంటేషన్ చేసినందుకు. యా, రిప్రజెంట్ చేస్తే తప్పు, నినాదం చేస్తే తప్పు, కామన్ సెన్స్ సైన్స్ తెచ్చుకోరా అంటే తప్పు. అంటే ఇంతకన్నా దుర్మార్గ ప్రభుత్వాలు బ్రిటిష్ కాలంలో కూడా మనకు లేవండి. రైట్. ఒక్క నిమిషం శ్రీధర్ గారు, ఒక్క నిమిషం నాగేశ్వర గారు, పాయింట్ యాడ్ చేస్తాను. శ్రీధర్ గారు చెప్పిన కేసులకు ఇంకా 2-3 కేసులు ఏంటంటే, కశ్మీర్ లో ఒక ప్రొఫెసర్ అన్రెస్ట్ ఇన్ కశ్మీర్ అంటే కశ్మీర్ లో అశాంతి పైన క్వశ్చన్ ఇచ్చాడు ఎగ్జామ్ లో. ఇస్తే ఆయన రాజద్రోహం కింద కేసు పెట్టాడు. ఎగ్జామ్ లో క్వశ్చన్, గుజరాత్ లో టైమ్స్ ఆఫ్ ఇండియా పోలీసులకు మాఫియాకు లింకులు ఉన్నాయని రాశారు. దానిపైన రాజద్రోహం కేసు పెట్టారు. తమిళనాడులో ఒక అతను ఈ లిక్కర్ దుకాణాలు, మద్యం దుకాణాలు ఆపేయాలి, క్లోజ్ చేయాలి, దీని రాలేసి కొట్టండి అన్నాడు. తీసుకుపోయి అతన్ని రాజద్రోహం కేసు పెట్టారు. సో ఇలా రాజద్రోహం కేసు పెట్టడి అంశం అంటే ఏది చాలా ఉన్నాయి. ఏం లేదు, ఇది ఎలా తయారైందంటే ఎవరికైనా బెయిల్ రాకుండా కొన్నాళ్ళ పాటు లోపలే ఉండాలంటే నాన్ బెయిలబుల్ ఏదుందిరా అంటే 124A అనేది ఒకటి కనపడుతుంది. ఇప్పుడు లక్ష్మీనారాయణ గారు చెప్పాలి. లక్ష్మీనారాయణ గారు, గుడ్ ఈవినింగ్. మీరు ఒక IPS ఆఫీసర్గా చాలా పొజిషన్స్లో పనిచేశారు, అలాగే CBI జాయింట్ డైరెక్టర్గా కూడా చాలా కేసుల్ని డీల్ చేశారు. ఈ మొత్తం మీ ఎక్స్పీరియన్స్లో ఎప్పుడైనా మీరు కూడా 124A ప్రయోగించాల్సిన పరిస్థితి వచ్చిందా? ప్రయోగించారా? ఒకటి. రెండోది, ఇప్పటి వరకు శ్రీధర్ గారు కానీ లేకపోతే నాగేశ్వర్ గారు కానీ చెప్పినట్టు ఆ సెక్షన్ని అప్లై చేసేటప్పుడు ఎవరి మీదనైనా ఆ వెంటనే సుప్రీంకోర్టు 3 కేసుల్లో చెప్పారు కదా, అవి ఎప్పుడైనా పక్కన పెట్టుకొని చూసారా? లేకపోతే 124A పెట్టేయడమే జాతీయ భద్రత, లేకపోతే దేశద్రోహం, రాజద్రోహం, దీని ఓవరాల్గా మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది దీన్ని ప్రయోగించడంలో? మీ ఒపీనియన్ ఏంటి దీని మీద? ఈ 124A అన్నది సెక్షన్ మేము ప్రయోగించాం. వెరీ గుడ్. ఎక్కడంటే మహారాష్ట్రలో గడ్చిరోలి అనే జిల్లా ఎక్కడైతే నక్సలైట్ ప్రభావం ఉందో అక్కడ వాళ్ళు చేతిలో శస్త్రాగ్నులు తీసుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు చేస్తున్నప్పుడు అక్కడ వాళ్ళు చేసే కృత్యంలో 124A పెట్టాం. ఎందుకంటే వాళ్ళు ఓపెన్ గా చెప్తుంటారు, మనం తుపాకుల ద్వారా రాజ్యాన్ని సంపాదించాలి కాబట్టి దేశాన్ని, ప్రభుత్వాలను కూలదొయ్యాలి అన్నది. అక్కడ 124A అన్నది వాడడం జరిగింది. అది కాలక్రమేణా ఇప్పుడు అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అని కొత్తది చేశారు, దాంట్లో కూడా ఈ చర్యలు ఉన్నాయి. కాబట్టి ఈ 124A అన్నది కేవలం ఆ ప్రాంతాల్లో ఉపయోగించడం మాత్రమే జరిగింది, మిగతా ప్రదేశాల్లో ఎక్కడా ఉపయోగించాల్సిన అవసరం రాలేదు. ఎందుకంటే రాకూడదు కూడా. ఎందుకంటే పోలీసు దీంట్లో కూడా ఇంతకుముందు మాట్లాడారు శ్రీధర్ గారు. ఎందుకంటే ఈ ట్రైనింగ్ అన్నది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే మన దగ్గర IPC ఉంది, CRPC ఉంది, ఎవిడెన్స్ యాక్ట్ ఉంది, అనేక చట్టాలు ఉన్నాయి. ఈ చట్టాలు రాసి అవి అలాగున్నాయి. కానీ ఈ చట్టాలను ప్రతిరోజు కూడా కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్ అయిన హైకోర్టు, సుప్రీంకోర్టు ఇంటర్ప్రెట్ చేస్తుంటారు. చేసి అనేక జడ్జిమెంట్లు వాళ్ళు చెబుతుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు కేదార్నాథ్ సింగ్ కేసు గాని, బల్వంత్ సింగ్ కేసు గాని, మిగతా అనేక కేసులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిలో కూడా అనేక అబ్జర్వేషన్స్ చేస్తుంటారు. అంటే ఏ పరిస్థితులలో 124A వాడొచ్చు అన్నదాన్ని ఈ సెక్షన్ లో స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే చట్టంలో 124A రాసింది, సుప్రీంకోర్టు, హైకోర్టు ఈ విధంగా ఇంటర్ప్రెట్ చేశాయి. కాబట్టి ఈ 124A మీరు అప్లై చేస్తున్నప్పుడు ఈ కండిషన్స్ అన్ని కూడా అందులో సాటిస్ఫై అయ్యాయా లేదా అన్నది చూడడం చాలా అవసరం. ఆ కన్సర్న్డ్ పోలీస్ ఆఫీసర్ కి ఈ చట్టాల
పట్ల, తర్వాత ఈ సుప్రీంకోర్టు అండ్ హైకోర్టు రూలింగ్స్ పట్ల కూడా అవగాహన కల్పించడం అన్నది హైయర్ లెవెల్ ఫార్మేషన్స్ లో ఉన్న పోలీస్ ఆఫీసర్స్ యొక్క రెస్పాన్సిబిలిటీ అండి. ఇది కంటిన్యూస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పెట్టి కొన్ని కేస్ స్టడీస్ ఇచ్చి తర్వాత ఇటువంటి వస్తే ఏం చేయాలి, లేకుంటే యాక్చువల్ గా ఇటువంటి కంప్లైంట్ వచ్చినప్పుడు ఇమీడియట్ గా లా ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళకు రెఫర్ చేసి వాళ్ళ ఒపీనియన్ తీసుకొని ఇలాంటివి చేస్తుంటాం మామూలుగా. ఎందుకంటే చాలా చోట్ల, ఎందుకంటే మీరు లలిత కుమారి అనే జడ్జిమెంట్ తీసుకుంటే అందులో ఏమన్నారంటే కాగ్నిజబుల్ అఫెన్స్ మీద కంప్లైంట్ వస్తే మీరు ఇమీడియట్ గా ఎఫ్ఐఆర్ బుక్ చేయాలి అన్నారు. బుక్ చేయకుంటే మీ మీద చర్యలు ఉంటాయి అంటారు. అప్పుడు ఏమవుతుందంటే నా దగ్గర కంప్లైంట్ వచ్చింది, దానిలో 124A కింద ఇంగ్రీడియంట్స్ పెట్టి వాళ్ళు ఇచ్చారు. కానీ దాన్ని ఇమీడియట్ గా మనం ఇంటర్ప్రిటేషన్ చేయాలి. వాళ్ళు చేస్తున్న చర్యలు ఏవైతే ఉన్నాయో అవి చట్టంలో రాసినది, తర్వాత సుప్రీంకోర్టు ఇంటర్ప్రిట్ చేసిన దానిలో అవి ముడిపడి ఉన్నాయా అని చూసుకొని ఆ సెక్షన్ అప్లై అవుతుందా లేదా అన్నది ఆలోచించాలి. ఒకవేళ రిజిస్టర్ చేసినా కూడా దాన్ని ఇన్వెస్టిగేషన్ లో దాన్ని తొలగిస్తారు మామూలుగా. ఎందుకంటే ఇంతకు ముందు చెప్పినట్టు ఇటువంటి కండిషన్లు కేవలం నినాదాలు చేసినంత మాత్రాన అది రాజద్రోహం అవ్వదు. ఆ నినాదాల వల్ల పబ్లిక్ లో ఒక రకమైన మూమెంట్, చలనం వచ్చి వాళ్ళు రాష్ట్ర గవర్నమెంట్ కు అగేన్స్ట్ గా వాళ్ళు తయారయ్యే పరిస్థితులు నిర్మాణం అవుతే తప్ప దీన్ని వాడలేం అన్నది స్పష్టంగా. అందువల్ల ఈ ట్రైనింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. తర్వాత రైట్ టైంలో లీగల్ ఒపీనియన్ తీసుకోవడము, దానిలో ఏ విధంగా చర్యలు తీసుకోవాలన్న దాని గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం. నేను మీకు చిన్న అడ్డొస్తున్నాను, సారీ ఫర్ ది డిస్టర్బింగ్. ఇక్కడ ఏంటంటే పోలీసులకి 124A గురించి తెలియకనో లేకపోతే సరైన ట్రైనింగ్ లేకనో బలవంతంగా అమాయకుల మీద, పౌరుల మీద రుద్దబడుతోందని అనుకోవాలా? పాయింట్ నెంబర్ 1. ప్రభుత్వాలకి లేదా పోలీస్ డిపార్ట్మెంట్కి లేకపోతే సిబిఐ లాంటి ఏజెన్సీలకి లీగల్ అడ్వైజర్స్ లేక ఈ సెక్షన్ ప్రజల మీద రుద్దబడుతుందని అనుకోవాలనా? ఇక్కడ పాయింట్ పాలకులు వాళ్ళ మీద వచ్చే విమర్శలని, ప్రభుత్వాల మీద వచ్చే విమర్శల్ని, లేకపోతే ధిక్కార స్వరాల్ని భరించలేక, లేకపోతే ఇంకొక రకమైన పొలిటికల్ అభద్రత, ప్రాణాపాయము లేకపోతే ప్రాణాలకు సంబంధించిన అభద్రత కాదు, రాజకీయపరమైన అధికారపరమైన అభద్రతకు లోనై వీటన్నిటినీ పోలీసుని లేకపోతే లీగల్ అడ్వైజర్స్ని దుర్వినియోగం చేస్తున్నారని అనుకోవడానికి లేదా? అది కాదా జరుగుతున్నది ఇప్పుడు? నిజానికి ఇప్పుడు సపోజ్ ఏదైనా ఒక రాష్ట్ర డీజీపీ గారికి 124A పెట్టాలా వద్దా పలానా వ్యక్తి మీద అనే విషయం తెలియదంటారా? పొలిటికల్ బాస్ గైడ్లైన్స్ ప్రకారం నడుస్తారు కానీ. అందుకనే అంటున్నాను, ఈ క్లియర్ అండర్స్టాండింగ్ ఉండడం అవసరము. తర్వాత వచ్చేసి ఆ లీగల్ ఒపీనియన్స్ లా ఆఫీసర్స్ ఉంటారు కాబట్టి ఇవన్నీ చూసి చేయాల్సిన అవసరం చాలా ఉందండి. ఎందుకంటే మనలో చట్టంలో ఉంది కదా అని చెప్పేసి ఇమీడియట్ గా మనం దాన్ని అప్లై చేయడం అన్నది అది కరెక్ట్ కాదు. ఎందుకంటే సబ్సిక్వెంట్ గా అది కోర్టులకు వెళ్ళి అక్కడ స్ట్రిక్చర్స్ వస్తాయి, తర్వాత కన్సర్న్ ఆఫీసర్స్ మీద రేపు చర్యలకు కూడా అవకాశం ఉంది వీటిలో. అందువల్ల నిప్పింగ్ ఎట్ ది బడ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇనీషియల్ టైంలోనే మనం ఏదైతే రిజిస్టర్ చేస్తున్నామో దాన్ని అది న్యాయబద్ధంగా ఉందా లేకుంటే సుప్రీంకోర్టు చెప్పిన నియమావళి ప్రకారం ఉందా లేదా అన్న ఇది చేయడం చాలా అవసరం. అందుకనే డెఫినెట్ గా ఈ దేశంలో ఆయుధాలతో తిరగడము, సాయుధులై తిరగడము రాజ్యాంగ విరుద్ధం, అందులో డౌట్ లేదు. మీరు అన్నది కూడా సాయుధ పోరాటం ద్వారానే రాజ్యాధికారం అనే ఒక స్లోగన్, అంటే ఆయుధాలతో ప్రభుత్వాలను పడేస్తామనేది కూడా స్లోగన్ కాబట్టి పోనీ అదేమన్నా ప్రభుత్వ వ్యతిరేక లేక దేశ వ్యతిరేక చర్య అవుతుందా? అది 124A పెట్టాలా, ఇంకేటి ఏదైనా పెట్టాలా? అది ఒకటి. రెండవది ఎన్నో కేసుల్లో అది కూడా సెడిషన్ కాదని తీర్పులు ఉన్నాయి. అదే సరిగ్గా అదే చెప్పబోతున్నా సార్. అలాంటి తీర్పులు కూడా ఉన్నాయి, అది సెడేషన్ కాదు అని. హైదరాబాద్ లో కూర్చొని కవిత్వం రాసుకుంటే అక్కడ ఛత్తీస్గఢ్ లో ప్రభుత్వం పడిపోతుందండి. పుస్తకం రాస్తేనో కవిత్వం రాస్తేనో సెడేషన్ కింద పెట్టారు, వాళ్ళు జైల్లో మగ్గుతున్నారు కదా, అది ఒక ఆస్పెక్ట్. రెండో ఆస్పెక్ట్, అలాంటి వాళ్ళు కాకుండా కొన్ని వందల రెట్ల మంది, వేలాది మంది ఇవాళ ఈ కేసును ఫేస్ చేస్తున్నారు. లక్ష్మణ్ గారు, ఎందుకు ఈ పరిస్థితి వస్తుంది దేశంలో? దానికి ప్రధానమైన కారణాలు నేను మొన్న మాట్లాడుతూ కూడా చెప్పాను. అది 1949 నవంబర్ 25న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాట్లాడుతూ, ఎందుకంటే నవంబర్ 26న మనము ఇది తీసుకున్నాము, అమలు చేస్తామని 26 జనవరి 1950 మనం అమలు చేసాం, రిపబ్లిక్ అయ్యాం. ఆ ముందు రోజు ఆయన మాట్లాడుతూ 3 వార్నింగ్లు ఇచ్చారు ఆయన. ఆ 3 వార్నింగ్ల గురించి ఒక్కసారి మనం మాట్లాడుకోవాలి. మొదటి వార్నింగ్ ఏమన్నారంటే, ఈ రాజ్యాంగాన్ని గనక దానిలో పొందుపరిచిన ఆర్టికల్స్ ప్రకారం మనం దేశాన్ని నడపకుంటే చాలా ప్రమాదం వస్తుంది. కాబట్టి రాజ్యాంగాన్ని మనం రాజ్యాంగాన్ని బట్టే పాలన జరగాలి
వ్యక్తుల నిర్ణయాలను బట్టి కాకూడదు అని చెప్పి ఆయన అన్నారు. రెండవ వార్నింగ్ వచ్చేసి, ఎక్కడైతే హీరో వర్షిప్ మొదలవుతుందో రాజకీయాల్లో అక్కడ రాజ్యాంగం అన్నది పక్కకు పడిపోతుంది. అక్కడ అది క్రమక్రమంగా అది వెళ్ళి మన పాలనలో డీజనరేషన్ కి, తర్వాత ఆటోక్రటిక్ దీనికి, అంటే ఏదైతే డెమోక్రసీ అనుకుంటున్నామో అది పక్కకు వెళ్ళిపోయి ఆటోక్రసీ రావడం మొదలవుతుంది. ఇది రెండవ వార్నింగ్ ఆయన ఇచ్చింది. మూడవ వార్నింగ్ ఆయన ఇచ్చింది ఏంటంటే, డెమోక్రసీలో కేవలం పొలిటికల్ డెమోక్రసీ, రాజకీయ ప్రజాస్వామ్యం వచ్చినంత మాత్రాన సరిపోదు, అందులో సోషల్ డెమోక్రసీ కూడా రాజ్యాంగబద్ధంగా రావాలి. ఈ మూడు ఎప్పుడైతే మనం సాధించలేమో అప్పుడు ఈ రాజ్యాంగం సరిగా అమలవ్వదు అన్న వార్నింగ్స్ ఆయన ఇవ్వడం జరిగింది. అప్పుడే 1949లోనే ఆయన ఇచ్చిన వారిని. కాబట్టి దీని గురించి అందరూ ఆలోచించాల్సిన అవసరం, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు, లేని వాళ్ళు, ప్రజలు అందరూ ఆలోచించి, రాజ్యాంగం కాన్స్టిట్యూషన్ షుడ్ బి ది అల్టిమేట్ థింగ్. ఇట్ షుడ్ బి అప్ బియాండ్ కాన్స్టిట్యూషన్ కు ముందు ఇంకా వేరేదేవి కూడా మనం ఆలోచించకూడదన్న దీన్ని మనం తీసుకువచ్చే దిశగా మనం వెళ్ళాలండి. అది ఎవ్రీబడి షుడ్ వర్క్ ఫ్రమ్ దేర్ హార్ట్స్ ఈ దిశగా. రైట్. ఇక్కడ మనకి రెండు విషయాలు చాలా కీలకంగా కనపడుతున్నాయి. ఇప్పుడు ఈ రకమైన పరిస్థితుల్లో దేశంలో ఎన్ని వేల మంది ఈ కేసులను ఎదుర్కొంటున్నారు, ఎందుకు వాళ్ళందరి మీద ఈ కేసులు పెట్టబడినాయి, అధికారంలో ఉన్న పార్టీలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడే మాటలకి మళ్ళీ అధికారంలో వచ్చిన తర్వాత చేసే చేష్టలకి సంబంధం లేకుండా ఎందుకు పోతోంది, పోనీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళైనా ఎందుకు ప్రభుత్వాల్ని ప్రశ్నించలేకపోతున్నారు, నిలదీయలేని బలహీనతలో ఎందుకున్నారు అంటే ఇది మ్యూచువల్ అండర్స్టాండింగ్స్తో ఉన్నారా, ఈ విమర్శించే నోళ్ళని విమర్శించే గొంతుకల్ని నొక్కేయడానికి ఈ పాలక వర్గాలన్నీ ఒకటై ఇలాంటి చట్టాలను కొనసాగిస్తున్నాయా అనేది ఒక అంశం. అయితే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కేసుతో ఒక్కసారిగా తెర మీదకి మళ్ళీ వచ్చిన నేపథ్యంలో 124A మీద పునర్నిర్వచించాలి అని డాక్టర్ జస్టిస్ చంద్రచూడ్ చేసిన కామెంట్స్ మీద ఓవర్వెల్మింగ్ చాలామంది స్పందిస్తున్నది ఏ ఫలితాలకు దారితీసే అవకాశం ఉంది, ఎలాంటి ఈ 124Aని తీసేస్తారు అనే ఆశలు కొంతమందిలో చిగురిస్తున్నాయి, తీసేస్తారా లేకపోతే ఒక స్పష్టమైన నిర్వచనాన్ని మళ్ళీ చెప్తారా అనే ఇది కూడా ఉందిగా. శ్రీధర్ గారు ఇందాక లక్ష్మణ్ గారు చెప్పినట్టుగా సాయుధ పోరాటం ద్వారానే రాజ్యాధికారం అంటూ ఆయుధాలు కలిగి ఉండి తిరుగుతున్న దాన్ని ఏమన్నా ఒకవేళ అలాగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా తిరుగుతున్నారు కాబట్టి వాళ్ళ మీద పెడుతున్నారు అనుకోవడానికి ఏమన్నా అవకాశం ఉందా అనేది ఒకటి. తర్వాత వాళ్ళకి ఒకవేళ అదే అనుకున్నా కూడా వాళ్ళకి కన్ఫైన్ అవ్వాలి కదా, సాయుధులకు మాత్రమే కన్ఫైన్ అవ్వాల్సిన ఈ చట్టం పెన్ను పట్టుకున్నవాడికి నా చేతిలో పెన్నుంది మీ చేతిలో పెన్నుంది, పెన్ను పట్టుకున్న వాడికి లేకపోతే నోరు ఉపయోగించి విమర్శించేవాడికి ఎందుకు వర్తింపజేస్తున్నారు దీన్ని? అదే కదండి, ఇప్పుడు మిస్యూజ్ అంటేనే అది. ఈ మిస్యూజ్ ని నేను ఇప్పుడు ఒక మాట మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇప్పుడు ఒక డీజీపీ నేను ఈ కేసు పెట్టడానికి వీల్లేదండి, కేసు పెట్టను అని ఆయన ఫైల్ నోట్ మీద రాయాలండి. డిసెంట్ అంటారు కదా, డిసెంట్ తర్వాత అండి ముందు మీరు ప్రాసెస్ లో ఫైల్ వస్తుంది కదా, మీ ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చింది, ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చి సెడిషన్ అవుతుందా కాదా, డిఫర్మేషన్ అవుతుందా, ఇంకేదన్నా అవుతుందా అని చెప్పాలి కదండి. ఆయన చెప్పడు. ఆయన చెప్పాడో చెప్పితే వినలేదో మనకు తెలియదు. ఓకే, తర్వాత లీగల్ డిపార్ట్మెంట్ పోతుంది కదండి, వాళ్ళు చెప్తారు కదండి, సరే వీరికంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ బల్విందర్ సింగ్ జడ్జిమెంట్ తెలియదు, అతనికి తెలుసు కదండి. ఆయన చెప్తే వింటాడు. ఆయన జడ్జి గారే ఉంటారు తెలుసా మీకు, జిల్లా జడ్జి ర్యాంక్ ఆఫీసరు, లా సెక్రటరీస్ ఉంటారు. అవును, ఆయన చెప్తే వింటారండి? విన్నారో చెప్పారో లేదో తెలియదు, విన్నారో లేదో తెలియదు. ఇవన్నీ వదిలేండి, వీళ్ళంతా బ్యూరోక్రసీలో భాగం వీళ్ళంతా. ఇప్పుడు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లో ఏముందంటే, ప్రతి క్రిమినల్ కేసును అడుగడుగున మన జ్యుడిషియల్ రివ్యూకి పంపించాలి. జ్యుడిషియల్ రివ్యూ అంటే కన్సర్న్ మెజిస్ట్రేట్ కి పోవాలి, మీరు మొత్తం డాక్యుమెంట్స్ పోవాలి, అన్ని పోతూనే ఉండాలి. మరి ఆయన ఎప్పుడైతే మీరు ఈ సెడిషన్ కేసు ఎఫ్ఐఆర్ పోయిందో తర్వాత వీళ్ళు వాళ్ళ ముందుకు పోయినారో, ఏమైనా దీనికి ఆ ఎఫ్ఐఆర్ కి ఏమైనా సంబంధం ఉందా? మీ ఎఫ్ఐఆర్ లో చెప్పిన దానికి మీకు సెడిషన్ కు సంబంధం ఉందా? ఇప్పుడు రఘురామరాజు కేసులోను మీ ఏబిఎన్ కేసులో వాళ్ళు అన్నది ఏంటో తెలుసా? చాలా క్రూషియల్ పాయింట్. ధనంజయ చంద్రచూడ్ గారు వాళ్ళు అన్నది ఏంటంటే, యువర్ ఎఫ్ఐఆర్ ఇట్ సెల్ఫ్ ఈస్ నాట్ రిఫ్లెక్టింగ్ ది ఇంగ్రీడియంట్స్ ఆఫ్ సెడిషన్ అని చెప్తున్నాడు. ఎఫ్ఐఆర్ఏ సెడిషన్ రిఫ్లెక్ట్ చేయని పరిస్థితి ఉన్న కేసుని నువ్వు ఎఫ్ఐఆర్ ఎట్లా కట్టావండి? కంప్లైంట్ కూడా లేనప్పుడు ఎట్లా చేసావండి? ఆ ఇన్స్పెక్టర్ మీదనో లేకపోతే ఆ సిఐడి మీదనో లేకపోతే ఆ హోంమంత్రి మీదనో ఎవరైతే ఈ ఆదేశం జారీ చేశారో వాళ్ళ మీద ఏదైనా చర్య తీసుకున్న సందర్భం ఉందా దేశంలో? పోలీస్ యాక్ట్ లో ఏముంటుందో తెలుసా? ఇది కూడా బ్రిటిష్ కాలం చట్టమే. పోలీస్ యాక్ట్ లో ఏముంటుందంటే, తప్పుడు కేసులు పెట్టి అన్యాయంగా కేసులు పెట్టిన పోలీసుల మీద చర్యలు తీసుకోవాలని ఉంటుంది. సెక్షన్ 6 సంథింగ్ ఏదో ఉంది.
అన్ని ఉన్నాయండి. లా అంతా ఉంది మన దగ్గర. మన పరిస్థితి ఏంటంటే మనం వాడం. ఇది కాక ఇప్పుడు రఘురామరాజు గారిని అరెస్ట్ చేశారు. ఆయన నానా తంటాలు పెట్టారు కదా. అవును ఆయన సుప్రీంకోర్టు దాకా పోయినా కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అయి ఉంటుంది దానికి. అవును ఈ కోట్ల ఖర్చును ఆయన మా శారీరక బాధకి కారణం ఎవరండి? తప్పుడు కేసు కదా. అవును మరి ఆ తప్పుడు కేసు పెట్టిన ఆయన మీద క్రిమినల్ కేసు, సివిల్ కేసు పెడుతున్నారా? పెడతారేమో ఏదో చూడాలి. బయటపడ్డా ఇదే చాలనుకుంటాడు ఆయన కూడా. అవును ఏదో బయటపడ అట్లా అనుకోవద్దు, అది వెంటబడాలి. అయితే ఇంకొక మన దేశంలో ఉన్న ఒక పెద్ద లోపం చెప్తానండి. మన దగ్గర సార్ అడ్వైజులు చెప్పేవాళ్ళు చెప్తున్నారా, చెప్పే ధైర్యం ఉందా లేదా మనకు తెలీదు, చెప్పినా వింటున్నారా లేదో తెలీదు. ఒక పాయింట్. అవును 2, మెజిస్ట్రేట్స్ ధైర్యంగా ఉండాలి. వాళ్ళు కూడా ధైర్యంగా ఉండి మీకు మన మదన్ లాకూర్ గారు జడ్జిస్, సుప్రీంకోర్టు జడ్జి మదన్ లాకూర్ గారు ఒక మాట అన్నారు. ఏమన్నా తెలిసిన టిమిడిటీ ఈస్ ది రీజన్ ఫర్ దిస్ అన్నాడు. పిరికితనం. ఎవరి పిరికితనం అంటే మనం మాట్లాడుకోవాలి. ఎవరికి ఆయన చెప్పలే ఎవరి పిరికితనం, అదేలే మనం అర్థం చేసుకోవాలి ఎవరి పిరికితనం. అయితే నీకు చట్ట ప్రకారం నీకు అధికారం ఉన్న వ్యక్తులు తమ అధికారాన్ని చట్టం కోసం వ్యవహరించకుండా నేతలు చెప్పారని వాడుకుంటూ ఉంటే ఈ దేశంలో ఏ నియమానైనా అందరూ మిస్యూజ్ చేస్తారండి. ఇప్పుడు యూఏపీఏ చట్టం ఉంది. దాని ఎంత భయంకరం ఏంటంటే మీకు ఒక మాట చెప్తాను. ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టాలు తాత్కాలికంగా ఉండాలని రాజ్యాంగం చెప్పింది. అది కూడా ఉండడం ఘోరం. నన్ను అడిగితే ఆ సెక్షన్ ఆర్టికల్ 22 ఉండకూడదు. భారత రాజ్యాంగంలో ఉన్నది, పెట్టారు. సరే, దాన్ని నెత్తిన పెట్టుకున్నారు. సుప్రీంకోర్టులు కూడా పెట్టుకున్నాయి, నెత్తిన పెట్టుకున్నాయి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? పర్మనెంట్ చట్టాలుగా మార్చేశారు. పర్మనెంట్ చట్టాలు ఆఫీసర్లు ఏం చేస్తారు? ఆ చట్టం ఉంది, ఆ నెత్తిన ఆయన కూర్చుంటే ఆయన కూడా రేపు కేసు పెడతాడు. ఆయన కూడా ఎవరేం చేస్తారు? అందుకే ముందు ఈ చట్టాలు పీకే పని చేయాలి. ఈ చట్టం కాకపోతే యూఏపీఏ చట్టం ఉంది, ఎన్ఎస్సీ చట్టం ఉంది, ఇంకేదో చట్టం ఉంది, స్పెషల్ ఆఫీసర్ స్పెషల్ పవర్స్ చట్టం ఉంది. అసలు అరెస్ట్ చేసి 2 ఏళ్ల దాకా ఛార్జ్ షీట్ లేకుండా 2.5 సంవత్సరాలు వరవరావు. ఛార్జ్ షీటే లేదు. అవును ఛార్జ్ షీట్ వేయకుండా 2.5 ఆయన విప్లవం కవితలు రాస్తే ఎవడో వచ్చి బాంబులు వేసి ఏ ప్రభుత్వాన్ని పడగొట్టాడండి చెప్పమన్నాడు ఒకటి. అవును అసలు సెడిషన్ కేసులోనేమో కేసులు పెట్టారు. తర్వాత ఛత్తీస్గఢ్ లో ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ని ప్రొటెస్ట్ చేస్తూ ఇంకేదో ప్రొటెస్ట్ చేస్తూ ఒక 4,000 మంది ధర్నాలు చేశారండి. 4,000 మంది మీద కేసు పెడతారు, సెడిషన్ కేసు. అని అర్థం ఉందండి. ఒక బడి టీచరు మీద పెట్టారు, హెడ్ మిస్టర్ మీద బెల్గాంలో. తర్వాత ఒక పాపనట మేము పేపర్లు చూపించాం, సిఏఏ ఉంది కదా, సిఏఏ పేపర్ మేము చూపించాం. హమ్ దిఖాతే నహీ అంటే సెడిషన్ కేసు. ఆ పిల్లవాడి మీద సెడిషన్ కేసు పెట్టడానికి వీలేదని జూనియర్ జస్టిస్ చట్టం చెప్తుంది కనుక వాళ్ళ అమ్మ మీద సెడిషన్ కేసు. ఇంతకన్నా దారుణం ఏమైనా ఉందండి? ఏబిఎన్ గారు మీ మీద పెట్టిన కేసు నిజంగా దీని మీద పోలిస్తే చాలా నయం అనిపిస్తుంది. వాళ్ళు మరి ఆ టీచర్ ఎక్కడ పోవాలి చెప్పండి? ఆ తల్లి, చిన్న పిల్లని బడికి పంపే తల్లి ఎక్కడ పోవాలండి? కనుక నేనేమంటున్నా అంటే ఆంధ్రజ్యోతి కానీ రఘురామరాజు కానీ ఈ మధ్య కాస్త ఈ పోరాడగలిగే శక్తి, ధైర్యము, వనరులు ఉన్న వాళ్ళు దీన్ని చివరి దాకా తీసుకుపోవాలండి. ఎక్కడి దాకా తీసుకుపోవాలంటే ఈ తప్పుడు కేసులు పెట్టిన వాళ్ళ మీద క్రిమినల్ కేసు పెట్టాలి, సివిల్ కేసు కూడా పెట్టి లక్షల కోట్ల రూపాయల నష్టపరిహారం వసూలు చేయాలండి. అప్పుడు కానీ ఈ దేశంలో ఉన్న ఈ నాయకులు చెప్పిన మాటలు వినకూడదని అధికారులకి బుద్ధి రాదు. ఈ అధికారులు చెప్పినంత మాత్రాన న్యాయవాదులు ఉంటారు కదా, వాళ్ళు కూడా చెప్పకూడదు అనే ఆలోచన వాళ్ళకు కూడా వస్తుంది. మెజిస్ట్రేట్స్ కూడా ధైర్యం చేస్తారు, ఒక న్యాయం అనేది ఏర్పడుతుందండి. చట్టంలో ఉన్నంత మాత్రాన అవి అమలు కావండి. ఇటువంటి వ్యక్తులు ఉన్నప్పుడు అమలు అవుతాయి అవి. ఇటువంటి వ్యక్తులు పిరికి వాళ్ళు, వెంటనే చర్య తీసుకోవడం చేతగాని వాళ్ళు, ఆలోచించని వాళ్ళు, కోర్టు దాకా పోలేని వాళ్ళు. ఇంకొక ఘోరం, ఒక మాట చెప్తా వెంకటకృష్ణ గారు, ఇది మనం కూలంకషంగా మాట్లాడుకోవడానికి వీలుగా. ఏంటంటే అది ఇప్పుడు మీకు ప్రాసెసే పనిష్మెంట్ అండి. ఇక్కడ ఏది ఇప్పుడు మీ మీద కేసు పెట్టి అరెస్ట్ చేశారనుకోండి, అవస్థపడిపోతూ ఉంటారు. వాడు కొట్టాడు అదంతా. ఇక మీరు నిర్దోషి అని నిరూపణ ఎప్పుడు వస్తారండి? 10.5 సంవత్సరాల తర్వాత వస్తారు. అప్పుడు మళ్ళీ నాగేశ్వరుడు నేను మాట్లాడుతూనే ఉంటాం. మళ్ళీ ఈ సెడిషన్ బ్రిటిష్ కాలం వాళ్ళు పెట్టారు, గాంధీ మీద మొదటిసారి, ఇవన్నీ మాట్లాడుతూనే ఉంటాం. కానీ మరి ఇదంతా ఎందుకు జరుగుతున్నది అంటే డిలే ఇన్ డిస్పెన్సేషన్ ఆఫ్ జస్టిస్ వల్ల. అంత పెద్ద ప్రొఫెసరు 95% పైగా బాడీ ప్యారలైజ్ అయిపోయిన సాయిబాబా గారికే దిక్కు దివాణం లేదు. ఆయన పాపం నడవలేని, కదలేని స్థితిలో ఉంటే కూడా వదలట్లేదు ఆయన్ని. ఆ ఫాదర్ ఆయన పేరు, ఆయనకు పాపం గ్లాస్ పట్టుకురాదు. ఆయనకి గ్లాస్ ఇవ్వడానికి కోర్టుకు పోవాలండి, సుప్రీంకోర్టు పోవాలండి. అదేమిటి దాన్ని ఏమంటారు, ఈ వణకకుండా పట్టుకోవడానికి సిప్పర్. ఆ సిప్పర్ కోసం సుప్రీంకోర్టు పోవాలండి. ఏం దేశం అండి ఇది? అసలు ఇది మనం ఎక్కడున్నాం సార్? మనం ఏ రాజ్యంలో? బాధాకరం. నాగేశ్వర్ గారు, ఒకవేళ రాజుని కూలదోయడానికి కుట్ర అంటే, రాజు అంటే ఇప్పుడున్న పరిభాషలో ప్రభుత్వాన్ని కూలదోయడమే దేశద్రోహం అయితే, రఘురామకృష్ణరాజు గారు ఏదో చేశారని వారి మీద ఏదో పెట్టారు 124A.
దాంట్లో భాగంగా మమ్మల్ని కూడా ఆయన చెప్పిన దాన్ని మీరు టెలికాస్ట్ చేశారు కాబట్టి ఇక మీ మీద కూడా పెడుతున్నాం అని పెట్టారు. అది ఆ కేసు వల్లనే ఇప్పుడు ఇంత చర్చ దేశవ్యాప్తంగా. రైట్, అంతవరకు ఓకే. ఒకవేళ అదే గనక ఇదైతే ఆర్టికల్ 356 ప్రయోగించే కేంద్ర ప్రభుత్వాలను ఏమనాలి సార్? ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని కూలదోయడం కానీ, లేకపోతే దేశంలో చాలా రాష్ట్రాల్లో ప్రభుత్వాలను రాత్రి కూలదోసే కేంద్ర ప్రభుత్వాలను ఏమనాలి? అప్పుడు వాటికి పనికిరాదా 124A? ఇప్పుడు ఒక తత్వవేత్త మాట అంటాడు, ఇఫ్ యు ఆర్ సబ్జెక్టెడ్ టు బ్రుటాలిటీ యు హావ్ ఓన్లీ 2 ఆప్షన్స్, ఐదర్ సకమ్ టు ఇట్ ఆర్ రివోల్ట్ అగైన్స్ట్ ఇట్ అంటాడు. అంటే ఒక దుర్మార్గానికి నిన్ను గురి చేసినప్పుడు నీ ముందు 2 మార్గాలు ఉంటాయి. ఒకటి ఆ దుర్మార్గానికి బలి కావడం, కాదంటే దాని వెనకాల దానిపైన తిరగబడడం. సో అందువల్ల తిరగబడమే పరిష్కారం. అందుకే గాంధీజీ గారు అన్నారు, అణచివేతే పాలన అయితే రాజద్రోహం కర్తవ్యం అవుతుందని. సెక్షన్ 66A ఆఫ్ ఐటీ యాక్ట్ కింద ఒక మహారాష్ట్రలో శివసేన బంధువు పిలిపిస్తే ఒక బ్యూటీ పార్లర్ కు చెందిన 2 మహిళలు, వాళ్ళకి రాజకీయాలు లేవు, 2 యువతులు వాళ్ళు ఏమన్నారంటే, ఇలా ఎప్పటికి బంధువులు పెడితే మనకి ఎట్లా అన్నందుకు తీసుకుపోయి జైలు వేస్తే, నేను అప్పుడు ఎమ్మెల్సీ, నేనేం చేశానంటే ఒక పెద్ద బ్యానర్ పట్టుకొని నేను ఉల్లంఘిస్తా, నన్ను అరెస్ట్ చేయండి అని చెప్పి రోడ్డు మీద నిలబడ్డా. నన్ను ఏం చేయలే. సో అందువల్ల ఎందుకు చేయలే అంటే ఇప్పుడు ఎంపీకే మీరు ఎమ్మెల్సీ ఉన్నారు, అప్పుడు చేయలేదు. ఆ యువతులు కూడా ఫేస్బుక్ లో పెట్టారు అంతే, పెట్టారు. అందుకే ఇప్పుడు ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే, మీకు అవకాశం ఉన్నంత కాలం ఈ రాజద్రోహం పైన, ఎందుకంటే ఈ రఘురామకృష్ణరాజు కేసు ఇప్పుడు తేలదు, ఏబిఎన్ కేసు ఇప్పుడు తేలదు, మీకు ఇంకేమి ఇంతకన్నా ఎక్కువ అయ్యేది ఏమీ లేదు. నేను చెప్తున్నా కదా, ఎవరికి శిక్ష పడదు. రఘురామకృష్ణరాజుకి శిక్ష పడదు, ఆ ఏబిఎన్ కు శిక్ష పడదు, ఎవరికి శిక్ష పడదు. ఇది ప్రాసెసే పనిష్మెంట్, అందులో అనుమానమే లేదు. అందువల్ల ఎవరికి శిక్ష పడదు కనుక ఇంతకన్నా ఎక్కువ చేసేది ఏమీ లేదు. అందువల్ల రాజద్రోహం పైన అనేక రూపాల్లో చర్చ పెట్టి ప్రజల్ని చైతన్యం చేయడమే, ఇంకో మార్గం లేదు. ఎందుకంటే నాగేశ్వర గారు, నేను కూడా శిక్షల గురించి కాదు ఈ చర్చలు ఇవాళ మనం మాట్లాడుకుంటుగా, నిన్న కూడా చేసింది కూడా శిక్షల గురించి కాకుండా, ఇంత విపరీతమైన స్పందన వస్తూ ఉంది. దేశవ్యాప్తంగా ఉన్న మేధావి వర్గాలు కానీ లేకపోతే న్యాయ కోవిదులు కానీ కూడా రెస్పాండ్ అవుతున్నారు కదా. సాక్షాత్తు జస్టిస్ చంద్రచూడ్ గారే అన్నారు, డిఫైన్ చేయాల్సిన ఆ సమయం ఆసన్నమైంది అని. సో అందువల్ల ఇప్పుడు ఏమన్నా హోప్ ఏమన్నా వస్తుందా అనేది ఆశ. ఏంటంటే మన దగ్గర జ్యుడిషియల్ లిటరసీ తక్కువ, అంటే లీగల్ లిటరసీ, కాన్స్టిట్యూషనల్ లిటరసీ చాలా చాలా తక్కువ. ఇప్పుడు సుప్రీం కోర్టు కేదార్నాథ్, అసలు నెహ్రూ గారు మీకు మాట చెప్పాలి, ఆయన 1951 లో ఒక మాట అన్నాడు, సో దిస్ లా ఇస్ హైలీ అబ్జెక్షనబుల్, హైలీ అబ్నాక్షియస్. ఇది చట్టంలో సూనర్ వి గెట్ రిడ్ ఆఫ్ ఇట్ ఇస్ ద బెటర్ అన్నాడు. కానీ విచిత్రమైన ఆయన కూడా తీయలేదు దీన్ని. మరి ఆయన తర్వాత 13 ఏళ్ళు బతుకున్నారు. సో ఆయన సుప్రీం కోర్టు మీకు 1959 లో అలహాబాద్ హైకోర్టు ఇది రాజ్యాంగ విరుద్ధం అన్నది. అంతకు ముందు నా గుర్తు పంజాబ్ హైకోర్టు అన్నది. మీకు కేదార్నాథ్ సింగ్ కేసుకు ముందు కమిషనర్ ఆఫ్ సెంట్రల్ ప్రిజన్ ఆఫ్ ఫతేగర్ అనే ఒక కేసులో సుప్రీం కోర్టు ఒక మాట అన్నది. ఏమన్నది అంటే 3 పాయింట్స్ చెప్పింది. ఇది కేదార్నాథ్ సింగ్ కన్నా ముందు కేసు. సో ఈ కేసులో సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే, ఒకటి కాజేషన్, దీనికి ఒక కారణం, ఎవెన్చువల్ కాన్సిక్వెన్సెస్, ఆ కారణం వల్ల ఒక పర్యవసనం, అలాగే ఒక ప్రాక్సిమిటీ, అంటే ఈ ప్రాక్సిమిటీనే తర్వాత బల్వంత్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు మరోసారి చెప్పింది. ఈ 3 లేనప్పుడు అసలు రాజద్రోహం కిందకి రాదు అని చెప్పింది. సో అందువల్ల అలాగే ఓవర్ త్రో ఆఫ్ గవర్నమెంట్, అంటే ప్రభుత్వాన్ని కూలదోయడము అనేది చాలా స్పష్టంగా ఉంటే తప్ప సాధ్యం కాదు అని చెప్పింది. అందువల్ల అసలు సుప్రీంకోర్టు తీర్పుల్లో స్పష్టంగా ఉన్న ఎందుకు జరుగుతోంది, ఒకటి అవగాహన రాహిత్యం. ఇప్పుడు రాజ్యాంగం పైన సుప్రీంకోర్టు తీర్పులు చదవాలి అంటే కట్టల పుస్తకాలు చదివేంత ఓపిక, 100 కొద్ది పేజీలు అర్థం కాని భాషలో ఆ తీర్పులు ఎవరికి అర్థం కాని భాషలో ఉంటాయి. సో అవన్నీ చదవటానికి ఒక స్టేషన్ హౌస్ ఆఫీసర్, అంటే కేసు పెట్టి ఎఫ్ఐఆర్ రాసేతను ఒక ఎస్ఐ, ఆ ఎస్ఐకి అంత అవకాశం ఉంటుందా, సమయం ఉంటుందా? ఇది మొదటిది. రెండో ప్రాబ్లం ఏంటంటే అక్కడ రాజకీయ బాసులు ఉంటారు. మా తెలియదా కేసు ఏం కాదని అయినా నువ్వు పెట్టు అంటారు. సో వాళ్ళు కేసులు పెడుతూ ఉంటారు. సో దీని డబ్బులు కనుక ఆయన ముక్కులు రోజుగిరి పెట్టుకోగలిగాడు. నాగేశ్వర్లు అంటాడు ఏదో యూట్యూబ్ లోనో టీవీలోనో మాట్లాడినందుకు నా పైన కేసేస్తే నేను సుప్రీంకోర్టుకు పోయి ముక్కులు రోజుగిరి పెట్టుకుంటూ కన్నా
నేను ఇక్కడే ఓటమిని అంగీకరించాల్సి వస్తుంది, నన్ను అరెస్ట్ అదే కదా సమస్య. ఇప్పుడు సామాన్యుడి పరిస్థితి ఏంటనేది ఇప్పుడు ఏదో 6 నెలల అరెస్టో లేకుంటే మీకు ఆ సుప్రీం కోర్టు ధిక్కరని నేను ప్రశాంత్ భూషణ్ విధించినట్లు ₹1 ఫైన్ వేస్తే ₹1 కట్టాలో లేదో నిర్ణయించుకోవచ్చు. ఈ రాజద్రోహం కేసులో సమస్య ఏంటంటే పనిష్మెంట్ యావజ్జీవ ఖైదు. అంటే ఇప్పుడు నాగేశ్వర్ మాట్లాడింది రాజద్రోహం అని కేసు పెడితే నేను సుప్రీంకోర్టు దాకా పోయి దీన్ని ఇది రాజద్రోహం కాదు అని అనిపించుకోకపోతే ఆఖరికి బెయిల్ కొరకు కూడా నేను సుప్రీంకోర్టుకు పోయి 50 లక్షలు ₹1 ఖర్చు పెట్టుకోకపోతే నేను జీవిత కాలం జైల్లో ఉండాలి. సో మీరే చెప్పండి, ఒక మాట మాట్లాడినందుకో, రాత రాసినందుకో, టీవీలో వ్యాఖ్యానం చేసినందుకో, విశ్లేషణ చేసినందుకో జీవిత కాలం ఖైదు అనుభవించడం అనేది కరెక్టా? నినాదం ఇచ్చినట్టు హమ్ నన్ను దికాయింగే మేము చూపెట్టాం అన్నందుకో, సో ఒక ఎగ్జామినేషన్ లో క్వశ్చన్ పేపర్ లో క్వశ్చన్ ఇచ్చినందుకో, సో ఈ రకంగా ఉంటే ఇక దేశంలో పౌరుల యొక్క హక్కులు ఎక్కడి? మీకు కేదార్నాథ్ సింగ్ కేసులో ఒక విచిత్రమైన, ఒకసారి విచిత్రం అనకూడదు, ఒక ఆసక్తికరమైనటువంటి తర్కాన్ని సుప్రీంకోర్టు చెప్పింది. సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే ఒక చట్టం రాజ్యాంగబద్ధమా కాదా అని నిర్ణయించేటప్పుడు ఆ చట్టాన్ని ఒకవైపు నుంచి చదివితే ఒక రకంగా విశ్లేషిస్తే అది రాజ్యాంగబద్ధం అని అనిపిస్తుంది, ఇంకో రకంగా విశ్లేషిస్తే అది రాజ్యాంగ విరుద్ధం అని అనిపిస్తే మేము మొదటి దాన్నే ఎంచుకుంటాం. అందువల్ల ఈ సెక్షన్ 124A ఒక రకంగా చూస్తే రాజ్యాంగబద్ధత అనిపించింది కనుక దీన్ని ఉంచుతున్నామని చెప్పారు. కానీ 1962లో కేదార్నాథ్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు ఈ తీర్పు చెప్పిన తర్వాత అనుభవం ఏం చెప్తోంది? సో జుడిస్ప్రుడెన్స్ ఒకటి చెప్తుంటే అనుభవం ఏం చెప్తుంది? ఇది రిపీటెడ్ గా మిస్యూజ్ అవుతుందని. రిపీటెడ్ గా మిస్యూజ్ అవుతున్నప్పుడు, ఆర్బిటరీగా ఈ చట్టాన్ని వాడుతున్నప్పుడు లిటరల్ గా ఈ చట్టం ఏముంది? డిసఫెక్షన్ టు ద గవర్నమెంట్, హేట్రెడ్ టువర్డ్స్ గవర్నమెంట్. అని ఇది ఎంత కంటెంప్ట్, ప్రభుత్వాన్ని ధిక్కరిస్తే ప్రభుత్వం పట్ల అసంతృప్తి, దీని కింద ఎవరిని ఎందుకైనా లోపలేయచ్చు. అందుకే మహాత్మా గాంధీ మాట అంటాడు బ్రిటిష్ కాలంలోనే, హౌ కెన్ వి మ్యానుఫ్యాక్చర్ అఫెక్షన్ అంటాడు. సో నాకు అప్పుడు దేశాన్ని ఉత్పత్తి చేసిండు అంటే ప్రేమను ఉత్పత్తి చేయలేదు కదా. దేన్నైనా ప్రేమైనా దేశమైనా అదే ఆటోమేటిక్ గా రావాలి. అందువల్ల ఇంత క్లియర్ గా చట్టం ఉన్నా, సుప్రీంకోర్టు తీర్పులున్నా దుర్వినియోగం జరుగుతుంది కనుక ఈ చట్టం ఒక మాట అక్కడ కూడా డిసఫెక్షన్ అన్నాడే గాని ద్వేషం వల్లే. డిసఫెక్షన్ అంటే ప్రేమ లేకపోవడం. అదే ఆప్యాయత అనురాగాన్ని ఎలా మ్యానుఫ్యాక్చర్ చేయగలుగుతారు? అక్కడ కూడా ఏమలేదు వాడు. డిసఫెక్షన్ అనే లేదు కదా, ప్రేమ లేకపోవడం లేదు, ప్రేమ ఉండడం లేదు, ద్వేషం లేదు, ఇంకెక్కడి రాజద్రోహం వస్తుంది? ఇంకొకటి వెంకటేశ్వర, ₹100 పెట్రోల్ అయితే నాకు ప్రేమ ఎందుకు ఉంటది? టీకాలు ఇవ్వడానికి నాకు సెకండ్ డోస్ దొరకకపోతే నాకు ప్రేమ ఎందుకు ఉంటది? ఫ్రీగా ఇచ్చినా ఉండాల్సిన అవసరం లేదు సార్, ఫ్రీగా ఇచ్చినా ఉండాల్సిన అవసరం లేదు. మీ డిమాండ్స్ వేరే ఉంటాయి, ఇంకేవో ఉంటాయి కదా. సో అసలు అట్లా కాదండి, ప్రజాస్వామ్యం అంటేనే ఒక ప్రభుత్వం పైన ప్రేమ లేక మరో ప్రభుత్వాన్ని ఎంచుకోవడానికి అవకాశం ఇవ్వడమే ప్రజాస్వామ్యం, అంతే కదా. సో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ దాన్ని ప్రజాస్వామ్యం. అందుకే ఒక మాట, ప్రభుత్వాన్ని కూలదోయడం సెడిషన్ కాదు, ఎందుకంటే ఎవ్రీ 5 years ఆ పని జరుగుతూ ఉంటుంది. అది మెయిన్ పాయింట్. అది 5 ఏళ్లకోసారి ప్రజలకు అవకాశం ఉంది కదా, అలాంటప్పుడు కూలదోసేంత అవసరం ఎవరికి ఉంటుంది? నేను అందుకే అన్నా, ఆ పరిస్థితే వస్తే ఆర్టికల్ 356 దీని కిందకి రావాలి కదా, కేంద్రం రాష్ట్రాలను కూలదోసుకుంటుంది కదా. అది సామాన్యులు చేయరు సార్, ఆర్టికల్ 356 చేసేది ఎవరంటే పరిపాలనలో ఉన్న వాళ్ళే చేస్తారు. అదే వాళ్ళే చేస్తారు కాబట్టి అసలు అది కూలదోయడం అంటే. లేలే వెంకటేశ్వర గారు, ఇక్కడ ఇంకో పాయింట్ ఉంది. ఒక మిస్యూజ్ ఆఫ్ లా వేరు, అన్కాన్స్టిట్యూషనల్ యూజ్ ఆఫ్ లా వేరు. ఒక చట్టం దుర్వినియోగం అయితే ఆ దుర్వినియోగం చేస్తున్న అధికారులపైనో వ్యక్తులపైనో చర్య తీసుకుంటే వారికి అవగాహన కల్పిస్తే మారుతుంది. కానీ ఇక్కడ దుర్వినియోగం కాదు, ఇది రాజ్యాంగ వ్యతిరేక వినియోగం. సద్వినియోగం చేసుకుంటారు వాళ్ళ పాలకులు, దీని ఏం దుర్వినియోగం చేస్తలేరు, వాళ్ళు బ్రహ్మాండంగా సద్వినియోగం చేస్తారు. రాజ్యాంగ విరుద్ధమైన పద్ధతుల్లో దీన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకుంటున్నారు. రైట్, ఒక్క నిమిషం నాగేశ్వర గారు, ఒక్క నిమిషం. లక్ష్మీనారాయణ గారు, ఇక్కడ సరే ఈ చట్టం ఎంతగా దుర్వినియోగం అవుతోంది అనడానికి, ఎంతగా అమాయకుల మీద, సామాన్య పౌరుల మీద పెడుతున్నారు అనడానికి, మెజారిటీ ఈ చట్టాన్ని, ఈ సెక్షన్ని ప్రయోగించడం ద్వారా వాళ్ళని లొంగ తీసుకోవడము, లేకపోతే వాళ్ళు ఎవరైతే ధిక్కార స్వరం వినిపిస్తున్నారో వాళ్ళని
తమ వైపుకు మరల్చుకోవడము, లేకపోతే ఇంకా వాళ్ళు ఎక్కడా నోరెత్తకుండా చేయడము, వీటి కోసమే ఎక్కువ ఉపయోగిస్తున్నారు అనడానికి ఒక ఉదాహరణ ఏంటంటే 2010 అంటే మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పటి నుంచి 2010 నుంచి 10 తర్వాత 11,000 మంది మీద ఈ రాజద్రోహం నేరం మోపబడింది. 2010 తర్వాత 2019 ఎండ్ వరకు. ఇందులో 65% కేసులను మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాతే పెట్టబడ్డాయి. ఏది 11,000లో 65% అంటే 7,000 ఆడ్ నరేంద్ర మోడీ గారు పవర్లోకి వచ్చిన తర్వాత. ఇందులో నరేంద్ర మోడీ గారిని విమర్శించినందుకు 149 పైన, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ను విమర్శించినందుకు 144 మంది పైన ఈ 124A పెట్టారు. ఇందులో ఇంకొంచెం ముందుకెళ్ళి చూస్తే శిక్ష పడింది కానీ ఇవి కానీ నాట్ ఈవెన్ 2%, 3% కూడా లేదు. చాలా తక్కువ మందికి 2.3 అంత తక్కువ. అంటే మిగతా అంతా కూడా భయపెట్టడానికి, వాళ్ళ గొంతు నొక్కేయడానికి, కొన్నాళ్ల పాటు వాళ్ళని మాయం చేయడానికి, లేదా చిత్రహింసలు పెట్టడానికి, వీటికే పనికొస్తుంది. సో ఎందుకు ఇంత పెద్ద ఎత్తున ఈ చట్టం దుర్వినియోగం అవుతోంది? దీన్ని సరే రాజకీయంగా పాలక వర్గాలు పార్టీలుగా ఉంటాయి కాబట్టి వాళ్ళకి వేరు, కానీ దీన్ని అప్లై చేయాల్సిన వాళ్ళు, ఎగ్జిక్యూట్ చేయాల్సిన డిపార్ట్మెంట్స్ ఎందుకు ఇలా చేస్తున్నాయి? ముఖ్యంగా ఏంటంటే ఈ సోషల్ మీడియా అన్నది వచ్చిన తర్వాత ఈ నెంబర్ ఆఫ్ కేసెస్ పెరిగాయండి. మీరు 2010 అన్నారు కదా, ఆ తర్వాత సోషల్ మీడియా ప్రభావం వల్ల అనేక మంది వాళ్ళ భావస్వేచ్ఛ వాడుకొని వాళ్ళు చేస్తున్నప్పుడు దాన్ని ఈ సెక్షన్ లోకి తీసుకురావడం జరిగిందని చెప్పేసి ముందు వక్తలు చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఏంటంటే ఇప్పుడు సుప్రీంకోర్టులో ఈ ఓవరాల్ ఇష్యూస్, అన్ని ఇష్యూస్ కూడా వాళ్ళు డిస్కస్ చేస్తారని నేను అనుకుంటాను. ఎందుకంటే ఆయన ఏమన్నారంటే వుడ్ రిక్వైర్డ్ ఇంటర్ప్రిటేషన్ అన్నారు ధనంజయ చంద్రచూడ్ గారు. ఈ కేసులో ఇంటర్ప్రిటేషన్ అండ్ ఆల్సో ఎస్పెషల్లీ ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ ది రైట్ ఆఫ్ ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా టు కమ్యూనికేట్ న్యూస్, ఇన్ఫర్మేషన్ అండ్ ది రైట్స్. కాబట్టి ఇవన్నీ కూలంకుషంగా ఎంత త్వరగా అవుతాయి. ఆ తర్వాత ఇంతవరకు ఇంటర్ప్రిటేషన్ సరిగా లేకుండా కేసులు పెట్టిన వాళ్ళు మొత్తం మీరు అన్నట్టు 11,000 అన్నారు, కానీ అంత నెంబర్ ఉందో లేదో నాకు తెలియదు. ఇంకా ఎక్కువ మంది ఉన్నారు. ఓకే. సో వాటిలో ఆ కేసులన్నింటినీ కూడా 3,000-4,000 మంది. ఆర్టికల్ 14.com అని ఒక ఆర్గనైజేషన్ ఉంది, వాళ్ళు దీని మీద సర్వే చేసి లేటెస్ట్ మొన్న పెట్టారు ఈ ఫిగర్స్ అని. వెంకటకృష్ణ గారు కూడా అవే చెప్తున్నారు. అదే కరెక్ట్. కాబట్టి ఇప్పుడు ఈ ఇంటర్ప్రిటేషన్ గానీ ఇది చేసేటప్పుడు ఇవన్నీ కూడా కన్సిడరేషన్ లోకి తీసుకుని ఒక డెఫినెట్ గా యాక్షన్ చేయాలి. ఎవరైతే చేశారో వాళ్ళందరి మీద ఒక డెఫినెట్ గా మనం యాక్షన్ ఇనిషియేట్ చేసేప్ప ఆ లెసన్ వెళ్ళదన్నమాట. అదర్వైజ్ సుప్రీంకోర్టులో చెప్పడము, దాన్ని ఇంప్లిమెంటేషన్ కాకపోవడం, ఇదంతా కూడా జరుగుతుంది. అందుకనే నేనేమంటానంటే సుప్రీంకోర్టులో కూడా ఈ ఇచ్చిన జడ్జిమెంట్స్ అన్నిటినీ ఏమవుతున్నాయి అన్నది కూడా ఒక కంప్లైన్స్ అన్నది చాలా ముఖ్యమైన విషయం. లేకుంటే ఏమవుతుందంటే అవి ఇచ్చిన తర్వాత మళ్ళా నేను కంటెంప్ట్ అని వెళ్ళాలి మళ్ళా సుప్రీంకోర్టు. అది కూడా ఎంత ఖర్చుతో కూడిన పని అండి. కాబట్టి ఈ ఇచ్చిన జడ్జిమెంట్స్ అన్ని కూడా ఏమవుతున్నాయి ఫీల్డ్ లో, దీనికి ఏం యాక్షన్ తీసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 309 ఉన్నది, అంటే అటెంప్ట్ సూసైడ్ అన్నది వాళ్ళు దీని నుంచి కొట్టేశారు సుప్రీంకోర్టు. కానీ ఇప్పటి వరకు దాని మీద ఏ విధమైన యాక్షన్ రాలేదు, ఆ సెక్షన్ తీసేయలేదు. ఇంకా కూడా ఆ సెక్షన్ ప్రింట్ అవుతుంది. అనేక ప్రాంతాల్లో ఆత్మహత్య చేసే ప్రయత్నం చేసిన వాళ్ళ మీద ఇంకా 309 రిజిస్టర్ అవుతూనే ఉంది. ఈవెన్ 66A కూడా చాలా చోట్ల వాళ్ళు అప్లై చేస్తూనే ఉన్నారు. అందువల్ల ఏంటంటే వీటన్నిటికీ ఒక కాంప్రహెన్సివ్ గా ఒకటి చేస్తే తప్ప అదర్వైజ్ ఇది జరుగుతూనే ఉంది. కేసులు పెడుతున్నారు, అవుతున్నాయి, సుప్రీంకోర్టు చెబుతోంది, మళ్ళా మామూలు. కాబట్టి వీటన్నిటికీ కూడా ఐ థింక్ ఈ ఇంటర్ప్రిటేషన్ లో వీటన్నిటినీ కూడా తీసుకువెళ్ళి ఒక ఫైనాలిటీ తీసుకురావడం చాలా అవసరం అని నేను అనుకుంటాను. శ్రీధర్ గారు మీరే మిమ్మల్ని అడుగుతున్నాను ఫైనల్ గా ఒక మాట ఏంటంటే, మీరే చెప్పండి ఒక మాట. నేను అడిగింది కూడా విని అన్ని కలిపి చెప్పండి. ఇప్పుడు ఇంత స్పందన వస్తోంది, దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది కదా ఈ 2 రోజులుగా. ఈ పరిస్థితుల్లో ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ మనం చేయొచ్చు 124A మీద? ఒకటి. రెండోది, దీన్ని ఏమైనా సరిదిద్దాలన్నా ఎత్తేయాలన్నా రాజ్యాంగ సవరణ అవసరం అవుతుందా? మళ్ళీ పార్లమెంట్ దాకా వెళ్లాల్సిన అవసరం లేదండి. చిన్న చట్టం చేసి ఐపీఎస్సీలోంచి అదే చెప్పబోతున్నా నేను. మీరు మన డిమాండ్ మొత్తం ఈ భారతదేశంలో ఉన్న ప్రజాస్వామ్యవాదులంతా పత్రికా స్వాతంత్రం కానీ అభివ్యక్తి స్వాతంత్రం కోరుకునేవాళ్ళు, ప్రజాస్వామ్యం కోరుకునేవాళ్ళు, ఈ దుర్వినియోగం జరుగుతున్న ఈ దుర్మార్గపు చట్టాల దుర్వినియోగాన్ని ఆపదలుచుకున్న వాళ్ళు 124A పూర్తిగా రద్దు చేయాలనే డిమాండ్ మీద ఒక వాక్య డిమాండ్ మీద యుద్ధం చేయాలండి. అప్పుడు కానీ ప్రభుత్వానికి తెలిసి రాదు. అయితే రాజకీయ పార్టీలు ఎవరైతే ఉన్నాయో, ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలు, అధికారంలో ఉన్నవాళ్ళు లేని వాళ్ళు కూడా
దీని మీద ఒక కమిట్మెంట్ ఇవ్వాలి. సెడిషన్ మాకు ఉండాలా ఉండొద్దా అనే కమిట్మెంట్ ఇవ్వాలి. అప్పుడు తెలుసు వీళ్ళ అసలు రంగు బయటపడుతుంది. వాడికి సెడిషన్ ఉండాలి అన్న వాళ్ళని ఓడించాలి. వాళ్ళు రుబ్బురోళ్ళు ఫ్రీగా ఇచ్చినా, ఇంకా కిరీటాలు పెట్టినా మనకు ఉచితంగా వాళ్ళని ఓడించాలి. సెడిషన్ వాడుకునేవాడు, సెడిషన్ ఉండాలనేవాడు ప్రభుత్వంలో ఉండే అర్హత లేని వాళ్ళు కనుక వాళ్ళను దించడానికి సెడిషన్ అనే, మీకు జ్ఞాపకం ఉందో లేదో, ఒకప్పుడు మద్యపాన నిషేధం ప్రతి రాజకీయ పార్టీ ఏదో ఒకటి చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. అటువంటి పరిస్థితిని మన ఉద్యమకారులు అందరూ, మన జర్నలిస్టులు, ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు, యాక్టివిస్టులు టేకప్ చేసి ఈ దుర్వినియోగం, ఏ చట్టాన్నైనా దుర్వినియోగం చేస్తే శిక్షలు ఉండాలని చెప్పాలి. ఈ చట్టం అసలు మన ఐపీసీలో మెకాలే కూడా పెట్టని చట్టం ఇది. మెకాలే కూడా మర్చిపోయిండో లేకపోతే వాడు వదిలేసినో తెలియదు. వాళ్ళ దేశంలో లేదు కదా, వాళ్ళ దేశంలో లేదు కదా ఇప్పుడు. ఆ మెకాలే మన దేశంలో కూడా ఆ మెకాలే పెట్టలే. ఆ తర్వాత స్టీఫెన్ పెట్టినాడు. ఆ స్టీఫెన్ పెట్టిన దాన్ని మన కమిషన్ లో ఉన్న వాళ్ళు కూడా అపోజ్ చేసినారు అప్పుడు కూడా. అవును, అవన్నీ కోట్ చేస్తూ అది తీసేయమని అడగాలండి. అదొకటే మార్గం అని నాకు అనిపిస్తుంది. నాగేశ్వర గారు, మీ కంక్లూజివ్ రిమార్క్స్ ప్లీజ్. వెంకటేష్ గారు, అంటే రాజకీయ పార్టీలు అడిగితే వాళ్ళ నుంచి వచ్చే సమాధానం ఏంటంటే, మేము అధికారంలో ఉన్నప్పుడు ఉంచండి, మేము ప్రతిపక్షం ఉన్నప్పుడు తీసేయండి, ఇట్లా స్విచ్ ఆఫ్ అండ్ ఆన్ పెట్టుకుంటే అవకాశం ఉందండి అని అడుగుతారు. అందువల్ల జరగదు. సో ఇక పార్లమెంట్ దీన్ని రద్దు చేయదు. సాక్షాత్తు నెహ్రూ గారే రద్దు చేయకపోతే, హైలీ ఆబ్జెక్షనబుల్ అండ్ అబ్నాక్షియస్ అన్న అతను నెహ్రూ చేయలేకపోతే ఇప్పుడు ఎవరు చేయరు. ఆర్టికల్ 356 ను పెట్టినప్పుడు రాజ్యాంగ నిర్ణాయక సభలో అంబేద్కర్ గారు మాట అంటారు, ఐ హోప్ ఇట్ విల్ బి ఏ డెడ్ ఆర్టికల్ అంటారు. ఇది నిర్జీవంగా పడి ఉండే రాజ్యాంగ అధికరణగా దిగిపోతుందని ఆశిస్తున్నాను అన్నాడు. అది మోస్ట్ లివింగ్ అండ్ కికింగ్ ఆర్టికల్ గా ఉంది. పెద్ద ఆయుధం అయిపోయింది ఇప్పుడు మమతా బెనర్జీ మెడ మీద వేలాడుతుంది అది. అంతే, సుప్రీంకోర్టు ఎస్ఆర్ బొమ్మైలో ఒక అద్భుతమైన సృజనాత్మకమైన తీర్పు చెప్పింది. సో ది కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఆఫ్ ద మెటీరియల్ ఆన్ విచ్ దిస్ అడ్వైస్ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ బేస్డ్ అపాన్ ఇది సబ్జెక్ట్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ అన్నది. నేను సలహాను నేనేం అడగను, కానీ ఆ సలహాకు ఉన్న వాడు ఉపయోగించినటువంటి రాజ్యాంగ ప్రాతిపదిక నేను సమీక్షిస్తాను అన్నది. సో అందువల్ల సుప్రీంకోర్టు ఒక సృజనాత్మక భాష్యం చెప్పాలి. అయితే నా భయం ఏంటి అంటే, ఈవెన్ డివై చంద్రచూడ్ ఈ కేసులో కూడా ఏమన్నారు, we will define the limits of sedition అన్నారు. సెడిషన్ ఉంటదా ఉండదా అని అనలే. రెండోది, we will give an interpretation in terms of its application to the freedom of expression అన్నాడు. అంటే ఒక వ్యాఖ్యానం చేస్తానన్నారు, ఒక నిర్వచిస్తానన్నారు పరిమితుల్ని. కానీ పరిమితులను నిర్వచించడం ఇప్పటికే 1962లో కేదార్నాథ్ సింగ్ కేసు నుంచి 2016లో సుప్రీంకోర్టు చెప్పింది, కేదార్నాథ్ సింగ్ కేసులో ఏ లిమిటేషన్స్ అయితే పెట్టామో, ఏ పరిమితులు అయితే పెట్టామో వాటిని ఖచ్చితంగా అమలు కావాల్సిందే అని 2016లో కూడా చెప్పింది. కానీ అమలు కాలేదు. సో లా దట్ ఈస్ రాజ్యాంగ విరుద్ధంగా ఉపయోగించబడిన, అస్పష్టమైన, విస్తృత అర్థం కలిగిన విశాలమైన చట్టము ఉంటే అది దుర్వినియోగానికి ఖచ్చితంగా అవకాశం ఉంటది. రాజ్యాంగ వ్యతిరేక వినియోగానికి అవకాశం ఉంటది కనుక అది ఆర్బిట్రరీ చట్టము. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారమే ఎనీ లా విచ్ ఇస్ ఆర్బిట్రరీ ఈజ్ అన్కాన్స్టిట్యూషనల్. అంటే విచక్షణకు, వ్యక్తుల విచక్షణకు వదిలేయకూడదు. చట్టంలోనే స్పష్టంగా ఉండాలి తప్ప వ్యక్తుల విచక్షణకు వదిలేస్తే విచక్షణ ఉన్నవారు ఎంతమంది ఉంటారు, విచక్షణ ఉండి కూడా వారిని ఆ విచక్షణ ఉపయోగించుకోవడానికి వీలు ఇవ్వని రాజకీయ వ్యవస్థ ఉన్న సమయంలో ఈ విచక్షణకు వదిలేస్తే అది ఏ క్షణం ఏమవుతుందో మనకు తెలియదు. చూద్దాం. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ చర్చ కానీ, సుప్రీంకోర్టు యొక్క అభిప్రాయాన్ని కానీ, లేకపోతే మేధావులు మొత్తం మాట్లాడుతున్న ఈ వ్యాఖ్యలు కానీ, ఇవన్నీ చూసి ప్రభుత్వాలు, పాలకులు ఏమన్నా కొంతవరకు తమ పద్ధతిని సరి చేసుకుంటారనేది ఒకటి. తర్వాత సుప్రీంకోర్టు దీన్ని ఎలా డిఫైన్ చేయబోతోంది, దాని లిమిట్స్ని డిఫైన్ చేయబోతున్నారా, లేకపోతే సెడేషన్ లేకుండా చేస్తారా అనేది కూడా ఆలోచించాల్సిన అంశం. ఏం జరుగుతుందో మొత్తం మీద పౌరుల మంచి జరుగుతుందనే ఒక ఆశావహ దృక్పథం